శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. మన ఉప్పూడి రోడ్డులో వెంచేసి ఉన్న లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 16, 2024 సోమవారం నుంచి జనవరి 13, 2025 సోమవారం వరకు ఈ ధనుర్మాస విశేషంలో భాగంగా ప్రతిరోజు కూడా 3 గంటల 50 నిమిషాలకు శ్రీవారికి సుప్రభాత సేవ, తదనంతరం అర్చన, తోమాల సేవ, 4 గంటలకు సహస్రనామార్చన, అలాగే 5 గంటలకు తిరుప్పావి పాసుర నివేదనము, 5 గంటల 30 నిమిషాలకు నీరాజనము, మంత్రపుష్పం ఇత్యాది విశేష కార్యక్రమాలు జరుగుతూ జనవరి 10వ తారీఖు సోమవారం నాడు ఉదయం 5 గంటలకు శ్రీవారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యేదానికి ముందుగా వచ్చే శుద్ధ ఏకాదశి నాడు పరమాత్మ వైకుంఠ ద్వారాలు తెరుచుకుని దేవతలందరినీ కూడా భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తాడని చెప్పి ప్రతీతి. అటువంటి వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం పూట శ్రీవారికి విశేషార్చన జరిపి శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రసాదాలు అందరికీ అందించే కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని వైశిష్యాన్ని తెలుసుకుని ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి మోక్షార్థుల వారంటూ ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ. రేపల్లె ఉప్పూడి రోడ్డులో సుమారు 1964 మార్చి ప్రాంతంలో జరిగినట్లుగా విష్ణుమలకల రఘురామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధంగా లేనట్టుగా 11 అడుగుల మూర్తిని విగ్రహ స్థాపన చేసి అర్చనా కైంకర్యాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. 1992 ప్రాంతం నుంచి వైఖాన సాగమోక్తంగా ఈ యొక్క దేవాలయంలో అర్చనా కైంకర్యాలు జరుగుతూ 2011 సంవత్సరంలో ఆలయం శిథిలమైనదిగా గుర్తించి ఈ యొక్క విమాన ప్రాకార నిర్మాణాదులు, జీర్ణమైన ధ్వజస్తంభం జీర్ణోద్ధరణ జరిపి, తాయారు సన్నిధి, ఆంజనేయ స్వామి సన్నిధిని జీర్ణోద్ధరణ జరిపి ఈ యొక్క ఆలయంలో ఫాల్గుణ పౌర్ణమికి శ్రీవారి విగ్రహం ప్రతిష్టాపన చేసినట్టుగా తెలియడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఫాల్గుణ పౌర్ణమికి 5 రోజుల పాటుగా విజ్ఞాన సాగతం ఆగమోక్తంగా స్వామివారికి విశేష ఉత్సవాలు, కళ్యాణోత్సవాలు జరుగుతుంది. అట్లాగే ఇంకనూ కార్తీక మాసంలో విశేష పూజలు, కృత్తికా దీపోత్సవము, అలాగే ధనుర్మాసము, ఈ యొక్క కృష్ణ జయంతి ఇత్యాది పర్వదినాలంతా కూడా భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క దేవాలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ శ్రీవారిని దర్శించి తరించ ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వైభవం అనేటువంటి పేరు మీద ఏదో గాలి మాటలు పోగేసి చెప్పుకోవడం కాకుండా ఆ స్వామి యొక్క మహిమని సుప్రభాతం రూపంలో ప్రత్యేకించి ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు మహానుభావుడు అన్నన్ స్వామి అనేటువంటి మహాకవి రచించిన ప్రపత్తి శరణాగతి రూపంలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రార్థనలో నేను గ్రహాంతరంబునందల్లిన భావమాలికలను అద్దెకు తెచ్చదా పద్యపాత్రలను అని ఎందుకన్నానంటే, ఈవేళ విశ్వము సాధించినటువంటి ఒక విజయంలో మన భారతీయ మహిళ పాత్ర ఉంది. ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు, అమెరికా వారు అంగారక గ్రహం మీద ఒక ఉపగ్రహాన్ని దించగలిగారు, ఒక రోవర్ని, లాంచర్ రోవర్ అన్నాం కదా. చంద్రమండలం మీద అదే పని చేయడంలో మన వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఇదివరకు తెలుసు. పాపం ఇస్రో చైర్మన్ శివన్ గారు చిన్నపిల్లాళ్ళ బాధపడితే మన ప్రధానమంత్రి ఓ తల్లిలాగా ఆయన ఓదార్చారు. లేదు, జరుగుతుంది అలాగే, దానికి ఏముంది, మన ప్రయత్నం మనం చేశాం. కానీ భగవద్ అనుగ్రహం లేదు. కానీ అంతకంటే క్లిష్టమైన యాత్రలో, చంద్రమండల యాత్ర కంటే క్లిష్టమైనటువంటి యాత్రలో అమెరికా వారు విజయం సాధించి లాంచర్ నుంచి ఒక రోవర్ని కిందికి దించగలిగారు. అది అప్పుడే అనేక చిత్రాలు పంపిస్తుంది. కానీ మనం కూడా ఎందుకు ఆనందించి గర్వించాలి అంటే, మన భారతదేశానికి బెంగళూరు నగరానికి చెందిన ఒక మహిళ స్వాతి మోహన్ అందులో ప్రధాన పాత్ర వహించింది. చప్పట్లు కొట్టగానే సరిపోలేదు. ఇక నుంచి తర్వాత ఈ ప్రసంగం తర్వాత విజయవాడ నుంచి ఎవరు విదేశాలకు వెళ్ళి చదువులు, విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేయొద్దు. విజయవాడ వాళ్ళు విజయవాడలో ఉండాలి, పెనుమాక వాళ్ళు పెనుమాకలో ఉండాలి.
ఉంటే ఆ స్వాతి మోహన్లు ఇక్కడే ఉంటారు, ఇక్కడి నుంచే తయారవుతారు. చంద్రమండల యాత్రలో మనం విఫలం అయ్యేవాళ్ళం కాదు. అమెరికా వాళ్ళు సఫలమయ్యారు, అందులో మన వాళ్ళు 3 ఉన్నారండి. నేను చెప్పింది ఒక పేరే, 3 ఉన్నారు. ఎక్కడ లోపం ఉందో ఆలోచిద్దాం, ఎక్కడ లోపం ఉందో ఆలోచిద్దాం. మనం చదువులకి, ఉద్యోగాలకి, అన్నిటికీ ఆదాయం పేరు మీద విదేశాలకు పంపిస్తున్నాం. మన వాళ్ళ యొక్క మహాప్రతిభ అంతా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదే స్వాతి మోహన్ గారు ఇక్కడ ఉంటే, ఇక్కడ పరిశోధనలో ఆవిడ ఉంటే ఆ కీర్తి మనకే వచ్చేది కదా. తప్పేముంది? ఎదుటి ఇంట్లో పక్కింట్లో పిల్లవాడి కంటే మన పిల్లాడికి ర్యాంక్ రావాలని మనం అనుకుంటున్నామే, అమెరికా వాళ్ళకంటే మన వాళ్ళు చంద్రమండలానికి ముందు వెళ్ళాలని అనుకుంటే తప్పేముందండి? దేశానికి సంబంధించిన స్వార్థం దేహానికి సంబంధించిన స్వార్థం కంటే గొప్పది కదా. మనం దేహ స్వార్థం కోసం ఎంతైనా చేసేస్తాం కదా. దేశ స్వార్థం మనకెవరికీ లేదండి. నా దేశం బాగుండాలి, దేశం మొత్తం బాగుండాలి, దేశం మొత్తం బాగుండాలనే స్వార్థం లేదు. నేను బాగుంటే చాలు, దేశం ఏమైపోతే నాకే. అది పోవడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఊరికే చేరి భజనలు చేయడం, పూజలు చేయడం, 16 రోజులు ఉత్సవాలు చేసుకోవడం వల్ల మీకు ఏం ఉపయోగం ఉందో మాకు తెలియదు. మాకు మాత్రం బ్రహ్మాండమైన ఉపయోగం ఉంది. కానీ నాకు లోపల బాధ ఏమిటంటే, నేను బాగానే ఉన్నాను, బాగుంది, నాకు ఇవన్నీ అవసరం లేదు కూడా, ఎక్కువైపోతుంది. అంతే. ఏం చేసుకుంటాం ఇదంతా? పిల్లలకి ఇస్తే చెడిపోతారమ్మా ఖచ్చితంగా. కోట్లు సంపాదించి వస్తున్నాయి కదా. మనం పెద్ద సామెతోడు చెబుతూ ఉంటాం, బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. 4 రాళ్ళు ఏమిటి? లోపల వేసుకుంటామే, గాల్ బ్లాడర్లో రాళ్ళు 4 వేసుకోవాలి. తర్వాత 1 కోటి రూపాయల ఆపరేషన్కి. బాగున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి, 4 రాళ్ళు వెనకేసి. ఇప్పుడు వెనకేసుకోవట్లేదు, ఎవరో లోపల వేసుకుంటున్నారు గాల్ బ్లాడర్లో. తర్వాత చూసి పిత్తాశయంలో రాళ్ళండి అని చెప్పేసి 10 ఎకరాలు అమ్మించేస్తున్నారు. ఏమైంది? 4 రాళ్ళు ఎక్కడ వేసే వెనకాల పడలేదు నాయన. మనం పూజ చేసేటప్పుడు చూడప్పుడు బాబు అక్షంతలు వెనక్కేయండి అంటారు. వెనకాల ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద పడతాయి మరి. 2 అక్షంతలు వెనక్కేయండి అంటారు. అలా 4 రాళ్ళు మనం వెనక్కేసుకుంటే లోపల పడుతున్నాయమ్మా. మన డబ్బు సంపాదనకు సంబంధించిన ఆందోళనలకి అర్ధానామార్జనం దుఃఖం, ఆర్జదానాం చ రక్షణం, అయే దుఃఖం జయే దుఃఖం దిగర్థం దుఃఖభాజనం అంటాడు మహానుభావుడు సుభాషితాల్లో. డబ్బు సంపాదించడమే పెద్ద కర్మ. ఆర్జిదానాంచ రక్షణం. పోనీ సంపాదించావు 100 కోట్లు, దాన్ని కాపాడుకోవడం అంతకంటే పెద్ద కర్మ. ఏం చెయ్యాలి? ఎక్కడ పెట్టాలి? ఇంట్లో పెడితే దొంగలు, బ్యాంకులో పెడదామంటే పెద్ద వాళ్ళందరూ 7,000 కోట్లు 6,000 కోట్లు తీసుకుంటే రెగ్గొడతారు. రేపొద్దున బ్యాంకు మూసేస్తారు. రేపొద్దున 6 బ్యాంకులు కలిపి ఓ బ్యాంకే చేస్తారు. కలిపారంటే అంతే అర్థమమ్మా. మనకి ఏదో ప్రయోజనం అనుకోకండి. కలిపారంటే అర్థమే నష్టాల్లో ఉన్నాయి కాబట్టి కలిపారు. 2 దుకాణాలు ఎందుకు కలుస్తాయండి? ఎవరి దుకాణం వాడు చేసుకోకుండా ఎదురు నష్టపోతున్నారు, అందుకని కలిపేద్దామని చూశారు. లేదా కలపరండి. ఏ దుకాణానికి ఆ దుకాణమే బాగుంటే కలపరు కదండి. ఎవరి వ్యాపారం వారే చేసుకుంటారు. సాధారణంగా ఏదైనా ఇబ్బంది వస్తేనే బాబు ఇదేదో కలిపి చేసుకుంటారు బాబు జాగ్రత్తగా అంట. ఇదే మనం జాగ్రత్త చూసుకోవాలి. అందుకని మనం ముందు దేహస్వార్థాన్ని మించి స్వార్థం ఎలాగో మానలేం కాబట్టి, స్వార్థం లేకపోతే మనం గుళ్ళోకి కూడా రాము కాబట్టి, ఏదో కోరికతోనే వస్తాం కాబట్టి, ఆ స్వార్థం ఏదో మన దేహం గురించి కాకుండా దేశం మొత్తం గురించి ఎందుకు ఆలోచించలేం? ఆలోచించలేకపోవడానికి ఒకటే కారణం అండి. రోగం ఏమిటో కనుక్కుంటే మందు సరిగ్గా వేయచ్చు. డాక్టర్ అంటే మందులు వేసేవాడు కాదు, మందులు వేసేయడానికి మందుల షాపు వాడు చాలు. తలనొప్పికి వెళ్ళేవాళ్ళ, కడుపు నొప్పికి వెళ్ళేవాళ్ళ, మందుల షాపు వాడికి తెలియదు ఏమిటి డాక్టర్ ఎందుకంటే. దీనికి డాక్టర్ ఎందుకు అంటే ఆ రోగిని ప్రత్యేకంగా నాడి పట్టుకుని పరీక్ష చేసి రోగి లక్షణాలు, రోగ లక్షణాలు పూర్తిగా తెలుసుకుని అసలు ఏ రోగమో తెలుసుకోవడానికి డాక్టర్ అమ్మా, మందు ఇవ్వడానికి డాక్టర్ కాదు. రోగం తెలిస్తే మందు అందరూ ఇస్తారు, పెద్ద విషయం కాదు. అసలు కొత్త డాక్టర్ కంటే అనుభవజ్ఞుడైన పేషెంట్ ఏం ప్రతిదానికి చెబుతాడు. ఎందుకంటే వాడికి 3 రోగాలు వచ్చే పడ్డాడు, ఇంకా బతుకున్నాడు. నీకేం తెలుసు? నాకు తెలుసు అంటాడు. ఆ మాత్రానికి రోగం డాక్టర్ ఎందుకండి? డాక్టర్ ఎందుకంటే రోగ నిర్ధారణ, డయాగ్నైజ్ చేయడం, గుర్తించడం, అది రోగం. ముందు అది ఏమిటో తెలుసుకోవాలి. నిజమే, మనం అందరం దేహస్వార్థమే, మన దేహమే అనుకోండి. ఎందుకు అనుకుంటున్నాం? ఎందుకు అది సామూహికమైన దేశం అని ఆలోచించలేకపోతున్నాం? సమిష్టి భావన ఎందుకు లేదు? మనకి వ్యష్టి భావన ఎందుకు ఉంది? సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత రెండిమక అని శంకరాచార్య చెబుతారు. సమిష్టి వ్యష్టి అని 2 ఉంటాయి. సమిష్టి వ్యష్టి రూపౌద్వము పదార్థవు సర్వసమ్మతవు, సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత రెండిమక. సమిష్టి వ్యష్టి అని 2 మాటలు ఉన్నాయ్యా. సర్వసమ్మతం, అందరూ అంగీకరించేవే, నేనేం కొత్తవేం చెప్పట్లేదు. సమిష్టి అంటే అందరూ, వ్యష్టి అంటే ఒక్కరు. ఒక్క మాటలో చెబుతున్నానయ్యా, వ్యష్టి అనేది జీవుడు, సమష్టి అనేది దేవుడు అన్నాడు ఆయన. ఇప్పుడు అందరం కలిసి ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామండి? ఆయన కోసం. ఆయన ఒక్కడు లేకపోతే ఇక్కడికి మీరు రారు, నేను రాను.
ఆయన సమష్టి స్వరూపం కాబట్టి వచ్చాం కదమ్మా. నీ ఒక్కరి సొంతం కాదు, నా ఒక్కరి సొంతం కాదు. ఆయన అందరికీ సంబంధించిన వాడు. అంచేత భగవంతుడు అంటే ఏమిటంటే కేవలం ఈ విగ్రహ రూపంలో మన దగ్గర ఉండడం అనేది ఊరికే ఆరాధన కోసం, ఒక సౌలభ్యం కోసం. భగవంతుని యొక్క అసలు స్వరూపం ఏమిటంటే సమస్త చరాచర జీవరాశుల్లోనూ ఆయన నిండి ఉన్నాడు. ఏ జీవికి అపకారం చేసినా, ఎవరితో మనం పోటీ పడినా, ఎవరి ముందు మన అహంకారాన్నో గొప్పదనాన్నో ప్రదర్శించినా భగవంతుడిని అవమానించినట్టే లెక్క. ఇలా ఆలోచించగలిగితే సమిష్టి స్వార్థం వస్తుంది మనకి. సమిష్టిగా ఉంటేనే భగవత్తత్వం తెలిసినట్టు. వ్యష్టిగా ఉన్నంతకాలం భగవత్తత్వం తెలియకపోగా మనతత్వం కూడా మనకి తెలియదు. ఈ కోరికలు ఎంతవరకు, ఈ భోగాలు ఎంతవరకు, ఎప్పుడో అప్పుడు ఇవన్నీ రోగాలకు కారణం అవుతే విరక్తి రాక తప్పదు. ఎంత సంపాదించినా ఇంకా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇక సంపాదించిన కొద్దీ ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పంచుకునేవాళ్ళు ఇవాళ ఇద్దరే ఉన్నారు. ఇదివరకు 10 మంది ఉండేవారు సంతానం. ఎంత సంపాదించినా పర్వాలేదు, సరిపోయేది కాదు. ఇవాళ ఇద్దరే ఉన్నారు. అయినా మరి ఎంత సంపాదించినా సరిపోవట్లా. ఆశ్చర్యకరంగా ఉంటుంది. 10 మంది పిల్లల్ని కన్న రోజుల్లో 2 ఎకరాల పొలంతో బతికిన వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు. పల్లెటూళ్ళు 2 ఎకరాల పొలం కూడా లేకుండా 10 మందిని పోషించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక చిన్న చిల్లర కొట్టు దుకాణం పెట్టుకుని 10 మంది పిల్లల్ని పోషించుకుని హాయిగా గౌరవమైన కుటుంబాల్లో పిల్లల్నిచ్చి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ కొట్లో పనిచేసే గుమాస్తా ఇంట్లో వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. మా గుమాస్తా అండి, ఎవరు ఇస్తారండి, మేము చూడకపోతే ఎవరు చూస్తారండి. మరి ఇవాళ 100,000 కోట్లు మనం పోగేసుకుంటున్నప్పటికీ మనకి ఎందుకు సరిపోవటం లేదు అంటే మనకి ఈ ఇద్దరే మనకి శివకేశవుల కంటే ఎక్కువైపోయారు. ఈ ఇద్దరు పిల్లలే, కొడుకో కూతురో, ఇద్దరు కొడుకులో, ఇద్దరు కూతురులో ఏదైనా కానీ వీళ్ళు శివకేశవుల కంటే ఎక్కువైపోయారు. శివుడికి ఎన్ని దివ్యక్షేత్రాలు ఉన్నాయో, విష్ణువుకి ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అన్ని క్షేత్రాలు వీళ్ళకలేవు. కానీ ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అన్ని 100 కోట్లు ఇస్తే కానీ వీళ్ళిద్దరూ శాంతించారు. ఇక్కడ అన్ని 100 కోట్లు. మళ్ళీ ఇందులో పెద్ద కూతురు రకంగా, చిన్న కూతురు రకంగా పొరపాటున ఏదైనా ఆవిడ పెళ్ళికో కట్నం ఇచ్చి, ఈవిడ పెళ్ళికి కాస్త ఎక్కువ కట్నం ఇచ్చానుకో, అదిగో నాన్న చెల్లెల పెళ్ళికేమో 2 కోట్లు ఇచ్చో, నాకేమో 50 లక్షలు ఇచ్చో, 1.5 కోటి ముద్ర ఇమ్మనే వాళ్ళు ఉన్నారు. నమశివాయ, నమశివాయ. అందరం అపచెల్లెళ్ళమే. తల్లిదండ్రులకి భేదం ఉండదు కదా, నిష్పక్షపాతంగా మాట్లాడదాం. తల్లిదండ్రులకి పెద్ద కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కూతురు, చిన్న కూతురు భేదం ఉండదు కదా. పరిస్థితులను బట్టి ప్రవర్తిస్తారు వాళ్ళు. అప్పుడు ఇంత కట్నం ఇస్తే పెళ్లి జరిగింది, ఇచ్చాం. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాం. ముద్ర ఇవ్వమంటే తండ్రి ఏమైపోతాడు, తల్లి ఏమైపోతుంది. ఇదేమిటి కూతురేలా అడుగుతోంది, కొడుకులా అడుగుతున్నాడు అని అవమానంగా ఉండదు వాళ్ళకి. అప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకు ఇన్ని మేళ్ళు ఉండి ఏమి ఉపయోగం, ఇన్ని కోట్లు సంపాదించి ఏమి ఉపయోగం. ఇక్కడ కూతురే ఇలా అంటోంది, కొడుకే ఇలా అంటున్నాడు, కోడలే ఇలా అంటోంది. వీళ్ళ కోసమే కదా మనం ఎంత చేశాం, వీళ్ళే ఇలా అంటుంటే ఈ బతుకు దీనికి అని అనిపించదు. అప్పుడు 4 రాళ్ళు గాలి బ్లాడర్లో పడతాయి. అప్పుడే ఈ ఆందోళన వల్లే. గాలి బ్లాడర్లో రాళ్ళు ఎందుకు పేరుకుంటాయంటే ఆందోళన వల్లే. షుగర్ ఎందుకు పెరుగుతుంది అంటే ఆందోళన వల్లే. బీపీ ఎందుకు పెరుగుతుంది అంటే ఆందోళన వల్లే. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఆందోళన వల్లే. ఆందోళనే అన్నిటికీ మూలనం. ఈ ఆందోళన పోవాలి అంటే సమష్టి భావన పెంచుకోవాలి. సమష్టి భావన పెంచుకోవడానికే ఈ స్తోత్రాలన్నీ, సుప్రభాతం సహా. అందుకే సుప్రభాతం మొదటి శ్లోకంలోనే, రామాయణం నుంచి గ్రహించినటువంటి శ్లోకంలోనే ఎంత అద్భుతమైనటువంటి అర్థం పెట్టారో తెలుసా. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని విశ్వామిత్రుడు బాలకాండలో రామలక్ష్మణులను నిద్రలేపేటువంటి శ్లోకాన్ని ప్రతివాది భయంకరమ అన్నంగరాచార్యులు భగవానుడు అన్న స్వామిగా అవతరించిన మనిషి, మహాకవి, మహాపండితుడు, మణవాల మహాముని శిష్యుడు. మహాకవి. నిజంగా కవిత్వం ఏమిటో చూస్తాం ఈ 2 రోజులు కూడా. ఎంత కవిత్వం ఉందో అందులో. కేవలం మహిమ స్తోత్రం కాదండి, కవిత్వం, అపారమైన కవిత్వం. మనకి తెలుగులో నాన్నయ్య తిక్కనాదులందరూ ఆధునిక కాలం వరకు పద్య కవిత్వంలో ఎన్ని సొగసులు చూపించారో అన్ని సొగసులు కేవలం ఈ సుప్రభాత స్తోత్రంలో చూపించాడు ఆయన. అంతటి మహాకవి. అది మనకి సరిగ్గా తెలవడం. ఎందుకంటే మనం దేవతా స్తోత్రాలను ఎలా చదువుతామంటే, ఎలా చదివితే ఏమైపోతుందో అని భయం ఒకటి, ఏం చదివితే ఏం జరుగుతుందో అని ప్రలోభం ఒకటి. ఈ 2 లేకుండా చదివితేనే దేవుడు కనపడతాడు. ఇది చదవగానే ఏదో జరగాలి, ఏదో జరగాలి, ఏదో జరగాలనే దురాశ వదిలేయాలి. ఏం జరుగుతుందో తేడా వస్తే అనే భయం వదిలేయాలి. ఏమీ జరగదు. ఆయన గురించి చదువుతున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగడం ఏంటమ్మా, చదవడమే గొప్ప విషయం కదా. విష్ణు సహస్రం వెనకాల చూడండి, ప్రతి సహస్రనామాల వెనకాల చూడండి ఫలశ్రుతి అని ఉంటుంది. అక్కడ ఏదో వీరికి ఇది వస్తుంది, వారికి అవన్నీ తీసేయండి, అవంతా అడ్వర్టైజ్మెంట్. నన్ను అడిగితే అదంతా ప్రకటన. వీరికి ఇది వస్తుంది, వారికి అది వస్తుంది, ఇదంతా అడ్వర్టైజ్మెంట్. అసలు మాట ఆ ఫలశ్రుతిలో ఉంది. తిరగేయండి. సంస్కృతంలో కొన్ని గొప్ప వాక్యాలు కావాలనే ఋషులు ఏం చేస్తారంటే తిరగేసి పెడతారు. దాన్ని తిరగే బోర్లేస్తే కానీ మనకు అసలు అర్థం కాదు. ఫలశ్రుతి తిరగేయండి. శృతి ఫలం అంటే దీన్ని వినడమే ఫలమయ్యా, వేరే ఏం ఆశించకయ్యా అని చెప్తుంది. శృతిరేవ ఫలం. ఫలశ్రుతి అంటామేమిటి అర్థం లేని మాట. శృతిరేవ ఫలం, వినడమే ఫలం.
విన్నప్పుడు ఆనందం కలగల. ఎందుకు ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారు? చిన్న మాటకి ఆనందం కలగబట్టే కదా. లేకపోతే మీ అందరికీ ఏమైనా మీరు ఏమైనా నేను ఏమైనా మీకు ఓటేస్తానా, మీరు నాకు ఓటేస్తారా? ఎందుకు కొట్టారంటే చప్పట్లు మీకు ఆనందం కలగబట్టే కదా. నేనేం కొట్టమని చెప్పలేదు కదా. అప్పుడప్పుడు చప్పట్లు కొట్టకపోతే ఊరుకో, నన్ను నేనేం అనలేదు కదా. నాకేం అవసరం? అయితే దయచేసి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఈ పాటలు పాడేవాళ్ళు వాళ్ళు కోరుతూ ఉంటారు పాపం దయచేసి అని. అంటే వీడి పాటకి ఎవరో కొట్టరు. దయచేసి చప్పట్లు కొట్టడం ఏంటండి? చప్పట్లు కొడితే ప్రోత్సాహం అంటే నువ్వు స్టేజ్ దిగిపో. ఇంకా ప్రోత్సహించే దశలో ఉన్నావా? పోనేదో 10 ఏళ్ల పిల్లలంటే వేరే విషయం. చిన్నపిల్లలు వాళ్ళకి మనం కొట్టాలి, ప్రోత్సహించాలి. కొట్టట్లేదంటే అర్థమైపోవాలి నీకు ఇంక మానేయడం మంచిదని. మనకి అనుకోకుండా ఆనందం కలిగినప్పుడు ఎవరు మన అడగవలసిన అవసరం లేకుండా స్పందిస్తున్నాం కదా. కోపం వస్తే వెంటనే స్పందిస్తున్నాం కదా. దాని పరిణామం కూడా చూసుకోవట్లేదే, రెచ్చిపోతున్నాం. క్రోధం వస్తే స్పందిస్తున్నాం, స్వార్థం వస్తే స్పందిస్తున్నాం, అన్నిటికీ స్పందిస్తామండి. ఆ లోపల ఉండే హృదయానందం విషయంలో ఎందుకు స్పందించలేకపోతున్నాం? మట్టిగడ్డలైపోతున్నాం. అందుకని మేలుకొలుపుతోనే వాల్మీకి మహర్షి ఏమన్నారంటే కర్తవ్యం దైవమాన్నికం. ముందు మాట కౌసల్య సుప్రజా రామ. నీ తల్లిదండ్రులకు నువ్వు గొప్ప సంతానం కాకపోతే వీడు ఎందుకు పుట్టాడా అని వాళ్ళు ఏడుస్తున్నారు అంటే ఇంతకంటే దగ్ధపు జన్మ, దౌర్భాగ్యపు జన్మ వేరే ఏం లేదు. వెళ్ళిపోవడం మంచిది. నా కడుపును వీడు ఎందుకు పుట్టాడా అని తల్లి కానీ, నా ఇంట్లో వీడెందుకు పుట్టాడా అని తండ్రి కానీ బాధపడుతున్నారంటే ఆ కొడుకు కూతురు దండగ, బతకడం దండగ. ముందు తల్లిదండ్రులను కన్నీళ్లు పెట్టనివ్వద్దు. వాళ్ళు బాధపడుతున్నారంటే మనం తప్పు చేయబట్టే కదా. లేకపోతే ఎందుకు పడతారండి? తప్పు చేసినా క్షమిస్తుంది తల్లి అయితే, ఇంకా తండ్రి కొంచెం కోపడతాడేమో కానీ. అటువంటి తల్లి కూడా మన గురించి కన్నీళ్లు పెట్టింది అంటే మన దౌర్భాగ్యపు జన్మ, అనుమానం ఏం లేదు అందులో. అంచేత కౌసల్య సుప్రజా రామ. కౌసల్య యొక్క ఉత్తమ సంతానమైన ఓ రామచంద్ర అని విశ్వామిత్రుడు ఎందుకు మేలు కొలిపాడు అంటే 13 ఏళ్ల బాలుడు కాబట్టి తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తేనే ఉత్తమ సంతానం అయ్యా. లేకపోతే ఆ సంతానం ఊరికే ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఉన్నప్పుడేమో పుట్టినరోజు పండుగలిగాను, పోతే సంతాప సభకే పనికొస్తుంది. అది ఇంకేమీ లేదయ్యా. పూర్వాసంధ్యా ప్రవర్తితే. నిద్ర లేవాల్సిన సమయం కూడా తూర్పు దిశలో తూర్పు రేఖలు తెల్లవారుతుంటేనే నిద్ర లేవాలి మనం. 6 గంటల తర్వాత కూడా మంచం మీద ఆడది కానీ మొగాడు కానీ పడుకున్నారు అంటే ఆ ఇంట్లో శని అంతకుముందే ప్రవేశించింది, వీళ్ళకంటే ముందే. ఇక మళ్ళీ వెళ్ళదు. పిల్లలు ఎవరైనా పడుకుంటే వేరే విషయం అండి. 8 ఏళ్ల లోపు పిల్లలు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు పడుకోవచ్చండి. వాళ్ళకి మనం సమయాలు చెప్పొద్దండి. 8 ఏళ్ల లోపు పిల్లలు ఎంతో, 80 ఏళ్ళు దాటిన పెద్దలు కూడా అంతే. 2 బాలురు 2 వృద్ధుల కింద లెక్క. 80 ఏళ్ళు దాటే పెద్దవాళ్ళు అంటే వాళ్ళని చిన్నపిల్లలను చూసినట్టే చూడాలి. ఇంకేం మన నిబంధనలు వాళ్ళకి చెప్పద్దు. ఇంకా వాళ్ళు ఎలాగో అలా ఉంటారు, ఇంకా సర్దేసుకోవడమే. చిన్నపిల్లలు అంతే. 8 ఏళ్ళు దాటుతున్నాయి అంటే నేర్పాలి ఖచ్చితంగా. ఓ గిల్లేనా లేపాలి వాడిని. ఈ కాలం పిల్లలు ఇంతేనండి అంటే కుదరదండి అక్కడ. పోనీ వాళ్ళ ఉద్యోగాల కారణంగా ఇంటి నుంచి పని చేస్తున్నారు, ఏదో వాళ్ళకి పని 11, 12, 1 గంట కూడా అయిపోతుంది ఒక్కోసారి. అప్పుడైనా పడుకోమనాలి. అప్పుడు కూడా లెక్క 7 గంటల లెక్క. 7 గంటల తర్వాత మళ్ళీ లేవాలి. నువ్వు 1 గంట పడుకున్నావు, 8ంటికి లే, 12ంటికి పడుకున్నావు, 7ంటికి లే అని చెప్పాలి. చాలు, అంతకంటే ఇంక పడుకున్నాం కదా అని 10 వరకు పడుకొని 11ంటికి టిఫిన్ చేసి 4 గంటలకు భోజనం చేస్తే వాడు ఆరోగ్యం పాడైపోయింది మొత్తం. అంచేతనే పూర్వాసంధ్యా ప్రవర్తతే. తూర్పు రేఖలు తెల్లవారక ముందే నిద్ర లేవాలి. ముందు 5 గంటలకు లేచే లక్షణం ఉన్నవాడు జీవితంలో అన్ని విజయాలు సాధించగలుగుతాడు. ముందు ఆ లేచే లక్షణం ఒకటి ఉండాలి. అవసరమైతే మళ్ళీ పడుకుందాం, ఏ మధ్యాహ్నం కాసేపు ముందు లేద్దాం. ఉత్తిష్ట నరశార్దూల. మనుషుల్లో పెద్ద పులి లాంటి వాడు అప్పుడు శ్రేష్టతావాచికలుగా వాడేవారు. శార్దూల, సింహ, కుంజర అంటే ఏనుగు. ఈ జంతువులతో పోల్చడం కాదు. కావ్యంలో ఎందుకు వాడతారు అంటే కవి కుంజర, నరశార్దూల, నరసింహ ఇలాంటి వాటల ఉద్దేశం ఏంటంటే జంతువుల్లో సింహం ఎలా ఉందో పరాక్రమంగా సొంతంగా నువ్వు అలా ఉండాలి. జంతువుల్లో పులి ఎలా ఉందో అది అవసరమైతే ఎవరైనా భయపడుతుంది కానీ అది భయపడుతుంది, అలాగే ఉండాలి. ఉత్తిష్ట నరశార్దూల. కర్తవ్యం దైవమాన్నికం. దైవీయమైన కర్తవ్యాన్ని దైవ ప్రార్థనతో నిద్ర లేవడంతో పాటుగా సంధ్యావందనాది కృత్యాలు, నిత్యపూజ, ధూపదీపారాధన చేయడంతో పాటుగా జీవితంలో కర్తవ్యాలు ఆ రోజు ఏం ఉన్నాయో అవి చేయడం కోసం నిద్ర లేవయ్యా అన్నారు. బడున్నా లేకపోయినా, ఉద్యోగానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, వ్యాపారానికి వెళ్ళినా వెళ్ళకపోయినా, రిటైర్ అయినా కాకపోయినా కర్తవ్యాలు ఉంటాయండి. లేవా? రిటైర్ అయ్యాం కదా అని కాలకృత్యాలు మానేసామా? ఉద్యోగం లేదు కదా అని భోజనం తినడం, అన్నం తినడం మానేసామా?
అంతే కదండి. అప్పుల్లో ఉన్నాం కదా అని సంసారం చేయడం మానేసామా? మానలేదే. మరి అటువంటిప్పుడు ఇవి ఉంటాయి. అంచేది ఏ స్థితిలో ఉన్నా మనిషికి కొన్ని కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యం చేయడమే మన ఉద్దేశ్యం. అంటే మీకు సరిగ్గా విష్ణువాలయంలోకి వెళ్ళినప్పుడు, ప్రధానంగా రామాలయంలోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, ఆంజనేయ స్వామిని గమనించండి. కరుత్మంతుడు బదులు ఆంజనేయ స్వామి ఉంటాడు రామాలయంలో. కృష్ణాలయంలోనో వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే గరుడ స్వామి ఉంటాడు. సరే, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడు? మనం దండం పెట్టకముందే ఆయన పెట్టేస్తాడు. నాకు ఒక్కోసారి రామాలయానికి వెళ్ళినప్పుడు సిగ్గుగా ఉంటుంది. మనం ఆంజనేయ స్వామికి దండం పెడితే మనకంట ముందే పెట్టేసి ఉన్నాడు. ఇది ఏమిట్రా బాబు, మనకంట ముందు పెట్టేస్తున్నాడు అన్న అని ఎప్పుడో ఒకసారి అనిపించి, చేయెత్తి మ్రొక్కకుండగనే చేతులు జోడించునట్టి వేల్పువు నీవే ఎక్కడో పద్యం చెప్పాను నేను. మేము ఇంకా నీకు నమస్కారం చేయకుండానే మాకు నమస్కారం చేస్తున్నావయ్యా. మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని అంజని తనయా. మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని అంజని తనయ. ఇటువంటి వాడివి కాబట్టి మేము దండం పెట్టకుండానే నువ్వు దండం పెట్టేస్తున్నావు, భక్తుడు కదా అని. రామభక్తుడు అంటే ఆయనకి రాముడితో సమానం. అందుకని మేము పెట్టకుండానే నువ్వు పెట్టేస్తున్నావయ్యా, నీకు తర్వాత మేము పెట్టాలో పెట్టకూడదో అర్థం కావట్లేదు. అటువంటి వాడివి కాబట్టి మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని. అంత చరిత్ర కలిగినటువంటి పయోధిని, దక్షిణ సాగరాన్ని నీ మోచేతి మీద ఒక్కసారి ఎలా అని దూకి పారేసేవయ్యా. ఏమి సాహసం, ఏమి సాహసం. అటువంటి జీవితం నుంచి, హనుమంతుడి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే రెండే మాటలండి: కర్తవ్యము, స్మర్తవ్యం. హనుమంతుడు సుందరకాండలో ప్రవేశించిన మొదలు యుద్ధకాండలో కానీ, తర్వాత ఉత్తరకాండలో కానీ మీరు ఎక్కడైనా గమనించండి, ఆయన పాత్ర చెప్పిన పనే చేస్తాడు, అనవసరంగా వేలెట్టాడు. అది కూడా చెబితేనే చేస్తాడు, చెబితేనే చేస్తాడు. చాలామందికి ఒక అనుమానం వస్తుంది రామాయణం చదువుతూ ఉన్నప్పుడు. కాస్త సూక్ష్మ దృష్టితో చదివితే తప్పకుండా వస్తుంది. ఊరికే పారాయణ కోసం, పిల్లల కోసం, మనవడి కోసం చదివితే రాదు. అది జరగదు, ఇది జరగదు. గ్రంథాలు ఎప్పుడు జ్ఞానం కోసం చదవాలి, ఫలితం కోసం కాదు. సుగ్రీవుడికి మంత్రి కదా హనుమంతుడు. సముద్రాన్ని ఒక్క దూకులో దూకేసినవాడు కదా. అక్కడ కుంభుణ్ణి, నికుంభుణ్ణి సహా మహారాక్షసులందరినీ సంహరించినవాడు కదా. ఇటువంటి మంత్రిని దగ్గర పెట్టుకుని సుగ్రీవుడు ఎందుకండి అన్నేళ్ళు దౌర్భాగ్య దశలో ఉన్నాడు? రామచంద్రమూర్తి రావాల్సిన పని ఇప్పుడు హనుమంతుడు లేడా? ఈ పాటి వాలిన హనుమంతుడు చంపలేడా? ఇక రాముడికి కష్టమవుతుంది. ఈయన నరుడు, ఆయన వానరుడు. ఈయన వానరుడే కదా, అదే జాతి కదా. కీలకాలన్నీ తెలుస్తాయి కదా, ఆయువు పట్లు. ఒక్క నొక్కు నొక్కితే వాలి పోడండి. వాలి హనుమంతుడి కంటే బలవంతుడు కాదమ్మా. వాను మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హనుమంతుడి కంటే బలవంతుడు అంతకు ముందు, ఆ తర్వాత కూడా దొరకడం మనకు కష్టం. అటువంటి వాడు వాళ్ళని చంపడం పెద్ద సమస్య కదా. కానీ ఎందుకు చేయలేపాడు తెలుసా? ఈ సుగ్రీవుని యొక్క అహంకారం అందుకు అడ్డమైంది, వాడి కర్మ అలా కాలింది. ఆంజనేయునికి ఒక శాపం ఏమిటి అంటే, ఆ ఋషి శాపానికి ఆయన కట్టుబడి ఉన్న తత్వం. ఆయన గురించి ఎవరైనా ఆయన బలాన్ని ఆయనకు వర్ణించి చెబితే తప్ప ఆయనకి అది స్ఫురించదు. ఎందుకు అంటే రామాయణం ఉత్తరాఖండలో ఉంటుంది మధురమైన భావన. విచిత్రంగా ఈయన చిన్నప్పుడే చాలా అలర చేసేవాడు. అక్కడ ఋషులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, ఆ కొండలన్నీ బగల కొట్టేయడం, ఆ గడ్డి అంతా పీకేయడం. అసలే వాళ్ళు పూరిపాకరు. ఆ గడ్డి పీకేస్తే ఏమైపోతారు? వాళ్ళు పెంచుకున్న పాదులు, ఏ తోటకూర, గోంగూర, అంతకంటే అవన్నీ రాగేయడం, శుభ్రంగా తినేయడం, కోతి కదా. ఇవన్నీ చాలా అలరి చేసేస్తూ ఉంటే ఋషులు పిల్లాడిని ఏమన్నా అంటే హింస అవుతుంది, తల్లి అంజనాదేవి అదుపులో పెట్టలేకపోతుంది, తండ్రి వాయుదేవుడు పెట్టకపోక సంతోషిస్తున్నాడు మా వాడిని ఆపోలికే అని. ఒక్కో తండ్రి అలాగే ఉంటాడు, పెట్టకపోక సంతోషిస్తాడు మా వాడిని ఆపోలికే అని సంతోషిస్తున్నాడు. ఇలా కాదు ఇది అని హనుమంతునికి ఎవరైనా ప్రత్యేకించి గుర్తు చేస్తే తప్ప ఆయన బలం గుర్తు రాకుండానుగాక అని రామాయణం ఉత్తరాఖండలో ఋషులు శాపం పెడతారు. మతంగ మహర్షి చెప్పిన మాట ఇది. అది హనుమంతుడికి తెలియదు ఆ విషయం, కానీ అది అమలు జరుగుతుంది. నీకు తెలవాల్సిన పనే లేదు, ఇక్కడ అమలు జరుగుతుంది, జరిగింది. అందువల్ల జరుగుతుందని కూడా హనుమంతుడిది. కానీ ఎప్పుడూ హనుమంతుడికి తన బలం దానికి గుర్తురాలేదు. సుగ్రీవుడు నిజానికి హనుమంతుడి బలం తెలిసిన వాడు, గుర్తు చేయొచ్చు కదా. ఇక్కడే అహంకారం అండి. రాజు అయినవాడు ఎప్పుడు తన కింద ఉన్నవాడు, యజమాని అయినవాడు తన కింద ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా వాడి బలాన్ని, వాడి సామర్థ్యాన్ని అంగీకరించడం. ఇగో అంటారు దీని అహంకారం. ఓ పెద్ద యజమాని దగ్గర ఓ మామూలు ఆఫీసర్, అధికారి పనిచేస్తున్నాడు అనుకోండి. బయట వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఫలానా సెక్రటరీ ఉన్నారు కదండి, ఆయన చాలా గొప్పవారండి, నిజంగా మీ సంస్థ నిలబడిందంటే ఆయన వెళ్ళాలంటే అని ముచ్చుమొహం పెట్టేస్తాడు, అంగీకరించడం. ఎందుకంటే వీడు అంగీకరిస్తే వాడు పెద్దవాడు అయిపోతాడేమో, ఈ సంస్థ లాగేస్తాడేమో అని బెంగవాడికి. సరిగ్గా ఇదే ముచ్చుమోహం, అసలే కోతి కదా ముచ్చుమోహం చెప్పేదేముంది, ఇంకా సుగ్రీవుడు అదే మొహం పెట్టాడు.
హనుమంతుడు గొప్పవాడంటే ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే ఎవరు చెప్పినా వినలేదు. హనుమంతుడి మొహం మీద ఎప్పుడు నువ్వు ఇంత గొప్పవాడివి కదా అనలేదు. నిజంగా గొప్పవాడివి కదా అని నిష్కల్మషంగా సుగ్రీవుడు అంగీకరించి ఉంటే ఒక్క దూకి వాళ్ళని లేపేసేవాడు ఓవర్ నైట్. ఒక్క లేపకి అయిపోతాడు. రాముడు రావాల్సిన పని లేదు. కానీ చారిత్రకంగా ఏది ఎవరి వల్ల జరగాలో వారి వల్ల జరగాలి. కానీ కొన్ని ఎందువల్ల జరగవు అంటే మన అహంకారాలు అడ్డం వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఇదే అందుకే ఆ కారణంగానే హనుమంతుడు ప్రత్యేకించి ఆయన గుర్తు రాదు కాబట్టి ఆపదలో ఎవరన్నా ఉన్నా రక్షించాలన్నా ఏదైనా ఉపాయం చెప్పాలన్నా ఏదో వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారన్నట్టుగా ఉండదు. కానీ చెప్తే కానీ చేసేవాడు కాదు. సరిగ్గా సముద్రం దూకేటువంటి సందర్భంలో కూడా వీరవ ఆనరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతవాసీత్వం అని జాంబవంతుడు వచ్చి గుర్తు చేశాడు. వీరవ వానరలోకస్య సర్వశాస్త్ర విశారద. వానరలోకంలోనే అంత వీరుడే లేడు కదయ్యా, సర్వశాస్త్రాలు తెలిసిన వాడేవి కదా. ఎండకు ఎదురుగా నిలిచిన అతండు ఘనుడు అని కంకంటి పాపరాజు గారు చెప్పినట్టుగా సూర్యుడి దగ్గర ఎండకు ఎదురుగా నిలబడిన నవవ్యాకరణాలు నేర్చుకున్నావు కదా, నీకంటే గొప్పవాడెవరయ్యా. అందుకని ఇంతమంది ఇక్కడ సముద్ర లంఘనం గురించి మాట్లాడుకుంటుంటే తూష్ణీం కిం నభాషసే అలా మౌనంగా ఉంటావేమిటా మాట్లాడుకున్నట్టు. ఓహో నేనంత బలవంతున్నా, వానరలోకంలో నేను ఒక్కడే వీరున్నా, తాత నువ్వు చెబితే కానీ నాకు తెలవలేదని లేచి ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పమన్నాడు. దూకాలంటే దూకి బారేశాడు. అంతవరకు ఏం చేశాడు ఆయన? రామ్ 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 ఓ బండ మీద కూర్చొని రామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు. మనకి హనుమంతుడి నుంచి గ్రహించవలసిన విషయాల్లో ఈ రెండు ఉన్నాయి, కర్తవ్యం స్మర్తవ్యం. జీవితాల్లో హనుమంతుడులాగే మనం ఉండాలి. నీ కర్తవ్యం ఏదో నువ్వు చేయి. ఆడదానవేనా, మగాడవేనా, తండ్రివేనా, తల్లివేనా, పిల్లాడవేనా, ఏదైనా సరే నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. అంతకు మించి చెయ్యొద్దు. కలియుగంలో చాలా ప్రమాదం ఇది. మనం అందరం ఓవరాక్షన్లు చేస్తున్నాం. అసలు కర్తవ్యం చెయ్యం కూడా. చేయవలసిన పని చేయకపోవడం మనది ఒక దోషం, చెయ్యకూడని పనిలో వేలెట్టడం రెండో దోషం. వేదం ప్రకారం ఈ రెండు ఉంటాయి. విద్యుక్తాన్ని చేయకపోవడం ఒకటి, నిషేధాన్ని చేయడం ఒకటి. ఇవి తినరా అంటే ఇవి తినడు, తినకూడదే తింటాడు. పైగా ఏమవుతుందిలే అంటాడు. రెండు తప్పులు వచ్చాయి అక్కడ. నువ్వు చేయవలసింది చేయకపోతే వేరే విషయం, పోనీ నీకు ఓపిక లేదనుకుంటా, చేయకూడదు చేస్తున్నావు. రెండు తప్పులే కదా. హనుమంతుడు రెండు చేయలేదు. చేయవలసింది మానలేదు, చేయకూడదు చేయలేదు. అందుకే హనుమంతుడు అంత గొప్పవాడయ్యాడు. మనం గ్రహించవలసిన విషయం అది. అందుకని కర్తవ్యం దైవమాన్నికం అన్నారు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఇక్కడి నుంచి అన్నన స్వామి గారి శ్లోకాలు. ఉత్తిష్ట గోవింద. వెంకటేశ్వర స్వామికి రచించినటువంటి సుప్రభాతంలో గోవింద శబ్దం వాడారు. వెంకటేశ్వర స్వామి గోవుల్ని కాయలేదు, కృష్ణావతారంలో కాశాడు. గాం విందయతి ఇది గోవింద అంటారు. గోవులను ఆనందింపజేసిన వాడు కాబట్టి గోవిందుడు అంటారు. మనకేదో తెలుసును కదా అని గోవులతో కలిసి విందు చేశాడు, గోవులకి విందు పెట్టాడు అనకూడదు. విందు తెలుగు మాట, గో శబ్దం సంస్కృతం, రెండు కలిపేయకూడదు అడ్డగోలుగా. ఈవేళ పత్రికల్లో చూశాను, అకాలవాన అన్నాడు. రెండు చెవులు మూసుకుని రెండు కళ్ళు మూసుకున్నాడు. ఏం పదం రా బాబా, అకాల వర్షం అనాలి. అకాలవాన ఏమిటండి, అధవ సమాసం. ఎలాగే తగులొడ్డారు మొత్తం. హైదరాబాద్లో నిన్న వర్షం కురిసింది, అకాల వర్షం అనాలి. అకాల వాన ఏమిటండి? అకాల అచ్చ పూర్తి సంస్కృతం, వాన అచ్చ తెలుగు, ఈ రెండు కలిపేయకూడదు అలాగా. ఇది కొంచెం సూక్ష్మమైన విషయమే, కానీ పత్రికల్లో వాళ్ళకు కూడా తెలియపోతే అలాగ. పైకి ఇది ఏమవుతుంది, 10 లక్షల పేపర్లు వెళ్ళిపోయాయి జనంలోకి. వీడంతా అకాల వాన, ఇంకా అకాల మరణమే. అకాల మరణం అనొచ్చండి, అకాల చావు అన్నాడు. ఏమన్నా చికాగ్గా ఉంటుందమ్మా. అకాల చావు ఏమిటండి? అకాల మరణం. ఎందుకని అకాల సంస్కృతం, మరణము సంస్కృతం, రెండు సంస్కృత పదాలకు సమాసించి, ఒకటి సంస్కృత పదం ఒకటి తెలుగు పదం చూసి విభక్తులు లేకుండా నీ ఇష్టం చేసేస్తావా? అకాలవాన ఏమిటండి? ఇలాగే ఉంటాయి. మాట్లాడక చేత కాకపోతే సరిగ్గా. అలాగే గోవిందుడు అంటే గోవులకు విందు చేశాడు అనకూడదు. విందు శబ్దం సంస్కృతం మీద. గాం విందయతి ఇది గోవింద, గోవుల్ని ఆనందింపజేశాడు. వెంటనే చూడండి, ఉత్తిష్ట గరుడధ్వజ. సుప్రభాతం మనకు అందిస్తున్నటువంటి మహత్తరమైన విశేషం. నువ్వు గోపాలకుడు అయినా సరే గోవిందుళ్లాగా, గరుడధ్వజుళ్లాగా శ్రీ మహావిష్ణువంత వైభవం పట్టినా సరే మనస్సులో భగవత్స్మరణ మానకు, మనస్సులో భగవత్స్మరణ మానకు. అందుకే మన కేశవనామాల్లో కూడా కేశవనారాయణ మాధవ గోవింద. ఆ కేశవనామాలు 24 నుండి లెక్క 24 ఎందుకుంటాయి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క చతుర్భుజాలు మీరు గమనించండి. వెంకటేశ్వర స్వామి అవతారంలో 2 చేతులు వేరుగా ఉంటాయి, కానీ మామూలుగా శ్రీమన్నారాయణమూర్తి ఉన్నప్పుడు శంఖచక్రాలు గదా పద్మాలు ఉంటాయి. శంఖచక్ర గదా పద్మలాంఛనక అంటారు.
శంఖచక్రాలు గదాపద్మాలు ఉంటాయి. సరిగ్గా మనం ఒక ప్రయోగం చేసి సరదాకి ఓ లెక్క కాగితం తీసుకుని లెక్క పెట్టి ఆ శంఖం ఈ చేతిలో పెడదాం, ఈ చక్రం ఆ చేతిలో పెడదాం, ఈ గద పైన పెడదాం, ఆ పద్మం కింద పెడదాం అని చేస్తే నువ్వు ఎన్ని రకాల మారిస్తే ఎన్ని భంగిమలు వస్తాయో తెలుసా? మ్యాట్రిక్స్ లెక్కల ప్రకారం పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రకారం 24 భంగిమలు వస్తాయి. అందుకే కేశవనామాలు 24. మన స్తోత్రాలు, భజన గీతాలు సహా స్తోత్రాలు, పారాయణకు ఉపయోగించే స్తోత్రాల నిర్మాణంలో ఈ సైన్స్ ఉందండి. ఈ సైన్స్ ఉంది ఖచ్చితంగా. లలితా సహస్రం 182.5 శ్లోకాల్లో ముగుస్తుంది. 182.5 లలిత అనేటువంటి నామంతో ముగుతుంది సరిగ్గా. శివశక్త్యాత్మిక శ్రీ లలితాదేవ్యై నమః అని అంత. ఏవం శ్రీ లలితాదేవ్యాక నామ్నాం సహస్రకం జగు. అది నామాల్లో భాగం కాదు, అది వివరణ. ఈ రకంగా లలితాదేవి యొక్క నామాలు ముగిసాం. 182.5 ఎందుకు ఆపేసేటండి వ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో? ఇంకా నాకు కావాలంటే ఇంకో 4 రాయలేడా? సరిగ్గా 182.5 రెట్టింపు చేయండి, 365. సంవత్సర స్వరూపం భగవంతుడు, అందులో సగం అమ్మవారు, సగం శివుడు, అందుకే 182.5. అంత ప్రణాళిక ఉంటుంది వ్యాస మహర్షి. సరిగ్గా 182.5 శ్లోకాల్లో ముగిసిపోయేలాగా 1000 నామాలు సర్దేశాడు ఆయన. కొన్ని అందుకే 4 అక్షరాల నామాలు ఉంటాయి, కొన్ని 8 అక్షరాలు ఉంటాయి, కొన్ని పాదం అంతా 16 అక్షరాలు ఉంటాయి, వేరే విషయం అది. కొన్ని 5 అక్షరాలు ఉంటాయి, ఇంకో నామం 3 అక్షరాలు ఉంటుంది. పైగా సంస్కృత భాషలో ఓ పెద్ద నియమం ఏమిటంటే తెలుగులో లేనిది, ఒక మాట ఒక పాదంలోనే ఉండాలి. ఒక మాటలో సగం పై పాదంలో రెండో పాదంలో ఉండకూడదు. వెంకటేశ మీరు రాయాలి సంస్కృతంలో ఉంటే వెంక అని ఆపి టేస రెండో పాదంలోకి రాకూడదండి, కుదరదండి. వెంకటేశ మొత్తం ఓదంటూనే ఉండాలి. సంధి అలా కుదరదండి, తెలుగులో కుదురుతాడు. వెంకటేశ్వరుని అంటే వెంకటేశ్వరుని, వెంకటే అని స్వరుని అని రకారప్రాస్తో పద్యం చెప్పచ్చు. సంస్కృతంలో అది కుదరదు. అటువంటి కుదరని భాషలో రాస్తూ వ్యాస మహర్షి వాటిని ఆ నామాలను కూర్చుతూ వశిన్యాది దేవతలు చెప్పినప్పటికీ కూర్చింది మన శ్లోకాల్లో వ్యాస మహర్షే కదా. ఆ కూర్పు ఎంత పద్ధతిగా చేసేటువంటి అంటే దీనికో ప్రణాళిక ఉందబ్బా. ఇది కేవలం నాలిక కాదు, దీని వెనకాల ప్రణాళిక ఉంది. 182.5 శ్లోకాల్లోనే రాస్తున్నా. దీన్ని రెట్టింపు చేయండి. సంవత్సరం అంటే కాలం కదా. కాలాన్ని మనం సంవత్సరాల్లో చెబుతాం, నెలల్లో చెప్పంగా సాధారణంగా. మీ వయస్సు ఎంత అంటే 62, 63 అంటాం. కానీ 62 తర్వాత 3.5 నెలలు మనం పోవడానికి సిద్ధంగా ఉన్నావా అంటాడు ఎవడో. ఎందుకు నెలలో రోజులు చెబుతున్నావు పని లేక? అదే పసిబిడ్డ అనుకోండి, ఏడాదిలో పసిబిడ్డ అయితే మనం ఏమంటాం 10 నెలలండి 11 నెలలండి అంటే. ఏడాది దాటిందంటే సంవత్సరాలే చెబుతాం, ఇంకా నెలలు చెప్పం. నెలలోపు బిడ్డ అనుకోండి 15 రోజులు అయ్యిందండి 16 రోజులు అయ్యిందండి. నెల దాటిందంటే అక్కడి నుంచి నెలలు చెబుతాం. సంవత్సరం దాటిందంటే సంవత్సరం చెబుతాం. అంటే సంవత్సరమే వాడుతున్నాం కాబట్టి సంవత్సరమే కాలస్వరూపం. సంవత్సరం అంటే 365. శివుడు సగం, పార్వతి సగం, అందుకని సరిగ్గా 182.5. అష్టోత్తరాలు ఉంటాయి మనకి. విష్ణు సహస్రం సహా, వెంకటేశ్వర స్వామి సహా, శివుడు సహా అందరికీ అష్టోత్తర నామాలు ఉంటాయి. అష్టోత్తరం ఎందుకు? 108 సరిగ్గా 27 నక్షత్రాలు, 4 పాదాలు ఒక్కో దానికి, 27 4 108. 108 పాదాలలో ఏదో ఒక పాదంలో పెట్టకుండా సముద్రంలో ఎవడో పుట్టాడు ఇక్కడ. ప్రతివాడు ఏదో ఒక పాదంలో పుట్టాడు. నీకు తెలియకపోవచ్చు. ఏదో ఒక నక్షత్రంలో పుట్టాం, ఏదో ఒక పాదంలో పుట్టాం, సరిపోయిందిగా. నువ్వు ఏ పాదంలో పుట్టినా అది భగవత్పాదమే. గమనించుకో. దానికి చెడ్డ మంచి ఆపాదించుకుని కంగారు పడక. నేను స్వాతిలో పుట్టానని, నేను విశాఖ ఎక్కడ పుట్టావు కదా, ఆసుపత్రిలో పుట్టావు మహానుభావుడు. దానికి ఇంకా కంగారు పడిపోయి నాకేమవుతుందంటే, మాకేం మొహమాటలా అందరూ ఉండగానే చెబుతాం, మేము చాలా మాయగాళ్ళమమ్మా, మాకేమవుతుంది అని మీరు అడిగారంటే మీకు ఏదో అవుతుంది అని చెబుతాం ఖచ్చితంగా. నాకేం అవ్వదనే ధైర్యంతో ఉండాలి ముందు. అందుకే సుప్రభాతం. సూర్యం దుభౌమ బుధవాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాసదాస చరమావతి దాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈ గ్రహ దోషాల గురించి, కాలసర్ప దోషాల గురించి, రకరకాల దోషాల గురించి వీళ్ళ బాగా టీవీలు చూసి మాయలో పడిపోతున్నారే, వీళ్ళందరి కళ్ళు తెరిపించడానికే నేను విజయవాడ వచ్చి ప్రపంచం అంతా తిరుగుతా. ఈ గుడి నమ్మకాలు పోవలసిందే. అసలు ఈ కార్యక్రమాల్లో ఎవరైనా వీళ్ళు చెప్పి మిమ్మల్ని భయపెడుతున్నారంటే వెంటనే టీవీ కట్టేయండి. ఒక క్షణం చూడకండి. అసలు వాళ్ళందరూ డబ్బిచ్చి కార్యక్రమాలు పెట్టించుకుంటున్నారమో, బహిరంగంగా మాట్లాడుతున్నా డబ్బిచ్చి కార్యక్రమాలు పెట్టించుకుంటున్నారు మిమ్మల్ని మాయ చేయడానికే కేవలం. నువ్వు విశాఖ నక్షత్రంలో పుట్టావా, 2వ పాదంలో పుట్టావా, ఈ వారం నీకు బాగుండదు. వెంటనే కింద విజయవాడలో ఓ నెంబరు, విశాఖపట్నంలో ఓ నెంబరు, వల్లకాట్లో ఓ నెంబరు, చివరి నెంబరే ఖాయం వాడికి మనకి. ఇద్దరం కలిసేది వల్లకాట్లోనే. మనం కంగారు పడిపోయి ఈ వారం బాగుండదు, అమ్మ నాకు అర్థం కాదు, నెలలో 3 వారాలు బాగుంది కదా, 1 వారం బాగుండకపోతే చచ్చిపోతావా? చచ్చిపోతే అంతకంటే అదృష్టం ఉందా? ఈ గొడవ లేదు కదా.
ఎందుకంటే అంత భయం ప్రతిదానికి వారం బాగుండదుట 3 వారాలు బాగుంది కదా, 1 వారం బాగుండదండి, నష్టమా? ప్రతిరోజు బాగుండాలా? వెంకటేశ్వర స్వామికి మాత్రం బాగుందా? కిందకి దగ్గర పాలు లేవు మహానుభావుడికి, పుట్టలో కూర్చున్నాడు ఆయన. ఎన్ని రోజులు ఏడ్చాడో మనకేం తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు. మరి ఎవరికి బాగుందండి? రాముడికి బాగుందా? కృష్ణుడికి బాగుందా? 14 ఏళ్ళు వనవాసం చేసాడే రామచంద్రమూర్తి, ఆయనతో పాటు సీతాదేవి బాగుందా? పుట్టగానే జైల్లో పుట్టాడే శ్రీకృష్ణుడు 8 ఏళ్ళు తల్లికి తండ్రికి దూరం అయ్యాడే, ఎక్కడో పెరిగాడే. అది కూడా దొంగని ముద్ర వేశారే. వెన్న దొంగే కదండి, వెన్నైనా పెన్నైనా దొంగని ముద్ర వేశారే. వాళ్ళు కోరితే కాళ్ళ మీద పడితే మమ్మల్ని నరకాసురుడు బంధించాడయ్యా 16,000 మందిని. మేము బయటికి వెడితే మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోరు. వాడు అన్ని విధాలా అవమానపరిచాడు. ఇంక చెప్పుకుంటే బాగుండదు. మాకు ఏదో రకంగా కృష్ణుని భార్యలని చెప్పుకునే అవకాశం కల్పించవయ్యా అంటే మహానుభావుడు 16,108 మందిని చేసుకుంటే మనం ఎటువంటి ముద్రలు వేసామండి? భగవంతుడైన కృష్ణ పరమాత్మకి మనకు అర్థం కాక చేతకాక. ఆయనకు అవసరమా ఇంతమంది భార్యలు? ఈ రేషన్ కార్డులు ఎలాగా, గ్యాస్ కార్డులు ఎలాగా, ఆధార్ కార్డులు ఎలాగా, వీళ్ళందరికీ అద్దెళ్ళు ఎలాగా, ఎక్కడి నుంచి వస్తాయి? ఏమైనా ఆలోచించామా? అసలు 16,000 మందిని మనిషో దేవుడు ఎవరైనా చేసుకోవడం సాధ్యమేనా? అంటే దాని వెనకాల ఏదో ఉంటుంది కదా, ఆ తత్వం తెలుసుకోవాలి. కానీ 16,000 అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు చేసుకుంటారండి? ఏదైనా టీటీడీ సామూహిక వివాహ పథకమా? పోనీ చేసుకుంటే ఏమైనా తెలంగాణలో కళ్యాణ లక్ష్మికి ఇచ్చినట్టుగా 10,000 ఏమైనా ఇస్తారా? ఏమీ ఇవ్వలేదు ఆయనకి, కన్యలు ఇచ్చారంతే. పైగా వాళ్ళు ఏమన్నా తండ్రులు వచ్చి ధారపోసిన వాళ్ళు అందరూ రాజకన్యలండి, గోపికలు కాదండి. వాళ్ళు నృపబాలల 16,000 నృపబాలల 16,000 భవనంబులలోన ప్రీతి 16,000 నృపబాలల. 16,000 భవనాల్లో, 16,000 పద్ధతులలో, 16,000 ఆచారాల్లో. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరికి ఏ పద్ధతిలో ఇష్టమో అలాగే చేసుకున్నాడు. నాకు ఆకాశంలో చేసుకోవాలంటే ఆకాశంలోనే చేసుకున్నాడు. నాకు సముద్రం మధ్యలో చేసుకోవాలంటే అలాగే చేసుకున్నాడు. నాకు రిజిస్టర్ మ్యారేజ్ అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేశాడు. నాకు కరోనా పెళ్ళి 30 మంది దాటద్దంటే అలాగే చేశాడు. నాకు పెద్ద కళ్యాణ మండపం కావాలి, 10,000 మంది రావాలంటే అలాగే చేశాడు. తర్వాత ఎప్పుడో ఏకాదశి స్కంధంలో ఉద్ధవుడు అడుగుతాడు, స్వామి ఒక్కళ్ళతో సంసారం చేయలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం, ఇక్కడ 16,000 మందితో ఎలా చేసేవయ్యా అని అడిగాడు. ఉద్ధవుడికి చెప్తాడు, ఎవరికే చెప్పగే అని ఉద్ధవుడికి ఒక్కడికే చెప్పాడు. ఉద్ధవుడు నా ఒక్కడికే చెప్పాడు. అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది కృష్ణ ఫార్ములా. లవ్ ఎవ్రీబడి, డోంట్ షో ఇంట్రెస్ట్ ఆన్ ఎనీబడి. కాపురాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరూ గుర్తుంచుకోవాలండి. అస్తమాను పెళ్ళాన్ని పట్టుకుని అంత అందమైంది లేదు, నువ్వు లేకపోతే నేను ఉండాలంటే ఆ పెళ్ళాన్ని ఎత్తికి ఎక్కేయడం ఖాయం, వీడికి చేటా చీపురు ఖాయం. లేదు ఈ స్త్రీయే బలహీనరాలు అయిపోయి మీరు లేకపోతే నా బతికేవడం, మీరు లేకపోతే నా బతికేవడం అంటే వాడు వెంటనే 2వ దాన్ని తీసుకురావడం ఖాయమమ్మా, నన్ను మన్నించండి అనకూడదు. అలాగా అనకూడదు. 2వది వస్తే తోలు ఉడుతుందని చెప్పాలి. ఉండాలి, ఎవరి కాపురం వాళ్ళు కాపాడుకోవాలి. లోకి ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి? దాసీలుగా ఉండాల్సిన అవసరం స్త్రీలకి లేదు, పెత్తనం చేయాల్సిన అవసరం పురుషులకి లేదు. నన్ను నువ్వు బాధ పెట్టకుండా కాపురాలు చేయలేమా? ప్రమాదమా ఇది? ఎవరో ఒకరు బాధ పెట్టాలా? కాపురం అంటే పిల్లి ఎలకనా సంసారం అంటే? కనీసం 2 పిల్లుల్లా 2 ఎలకల్లా ఉండలేమా? ఎందుకు బాధ పెట్టాలి? వారిని బాధ పెట్టే మనం ఉండాలా? బాధ పెట్టకుండా బాధపడకుండా ఉండలేమా? ఉండొచ్చు. ఈ సూత్రం పాటిస్తే. అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము, డోంట్ షో ఇంట్రెస్ట్ అని ఎనీబడి. నువ్వు లేకపోయినా నేను ఉండగలను, కానీ నా కర్తవ్యాలు నేను చేస్తున్నా. ఓవరాక్షన్ చేయకి అనేది అందులో ఉంది. అక్కడ చేయరండి, ఎవరు చేయరు, అయిపోతారు. నువ్వే నాకు గతి, నువ్వు లేకపోతే అయిపోయినట్టే అంటే అయిపోయినట్టే ముందే అవగొట్టేస్తారు. కృష్ణుడు అదే చేశాడు. ఏ ఒక్కరికి నెత్తికెక్కే అవకాశాన్ని ఇయ్యలేదు. సత్యభామ పాదాలు పట్టుకున్నాడు అంటారు, చదవక మాట్లాడతారు. ఆయన పాదాలు పట్టుకున్నది లేనిది 1 నిమిషం మాట ఆయనేం పట్టుకోవాలి, ఊరికే వంగాడు. అలాగా అక్కడి నుంచి నంది తిమ్మన గారు పెద్ద పద్యం రాశాడు, అంతకంటే ఏం లేదు. అదో సరదా. సినిమాలో ఆ సీన్ బాగుంటుంది. పోనీ అలాగే ఆ తల ఉంచాడని అనుకుంది. తర్వాత సత్యభామ గతి ఆమె ఏంటంటే రుక్మిణీదేవి కాళ్ళు పట్టించాడు. వెళ్ళి మా బాగా చెప్పాడు గుణపాఠం. అయిందా? మొగుడు తననేందుకు కాదు, తోడుకోవడం దెప్పినందుకు ఏడిచిందని సామెత. మొగుడు తననేందుకు కాదుట, మొగుడు కొట్టినందుకు కాదుట, తోడుకోవడం దెప్పినందుకు ఏడిచిందిరా. మొగుడు కొట్టినా సరే ఆ మొగుడు కొడతాడులే అనేవారు పూర్వం, పెద్ద పట్టించుకునేవాడు కాదు. తోడుకోవడం వచ్చి చెప్తే నీకే అని పెద్దలు తగద పెట్టేవారు. అలాగా ఈ సత్యభామకి చెప్పిన గుణపాఠం ఏమిటంటే, స్వామి మళ్ళీ జీవితంలో ఏ ఆడది ఏ మొగుండి అలా వేపుకు తినకుండా రుక్మిణీదేవి కాళ్ళు పట్టించాడు. వెళ్ళి భర్తృ దానవ్రతం అని పెట్టించాడు. పనిగట్టుకుని అక్కడి నుంచి దానం ఇచ్చేయమన్నాడు. అక్కడి నుంచి బరువు మొత్తం హిమాలయ పర్వతం కంటే పెద్ద బరువే కూర్చున్నాడు. ఈయన లేవలేదు.
ఆవిడ మొత్తం బంగారం అంతా వేసిన లేవలేదు పైకి. చివరికి ఏం చేయాలంటే నాకేం తెలుసు మరి రుక్మిణీదేవిని అడగమన్నాడు. రుక్మిణీదేవిని అడగడం ఏంటి? సవతి కాడు పట్టుకోవడం కంటే అవమానం వేరే ఏదైనా ఉందా? భర్త కాడు పట్టుకున్నా పర్వాలేదు, పారసేవ చేసినా పర్వాలేదు, కానీ సవతి కాడు పట్టుకోవడం ఏంటండి? కర్మ వచ్చింది, ఆవిడ పట్టుకుంది. ఆవిడ వచ్చి స్వామివారికి ప్రదక్షిణం చేసి తులసిదళం వేసింది. అంతే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక అని శుభ్రంగా పైకి లేచాడు. ఈ మాయ ఎందుకు చేశాడు ఈ పెద్ద మనిషి? నా చేత కాళ్ళు పట్టిస్తావా అని సంగతి చూస్తా, భర్త అంటే ఏమిటో తెలియజేస్తా, ప్రేమించాలి భర్తని, పెత్తనం చేయకూడదు, నా మొగుడిని నా అదుపులో పెట్టుకోవడం ఎలాగా, మందు మాకు అని అడగకూడదమ్మా. అంతకంటే మా ఎందుకమ్మా అదుపులో? దేనికి అదుపులో పెట్టుకుని ఏం చేస్తావు? మరి ఆయన కూడా అదే అనుకుంటే ఒకరికొకరు బానిసలు అయిపోలా? నన్ను ప్రేమించాలి, నేను ప్రేమించాలి అనుకోవడం తప్పలేదు. అదుపులో ఏమిటండి? ఏమైనా పశువా పగ్గాలు పట్టుకోవడానికి? భర్త అయినా భార్య అయినా అదుపులో పెట్టుకోవడం ఏమిటి? నీ గీచిన గీటు దాడకూడదు. నువ్వు గీగల వాసలో ఇంతలా ఉంటే ఏం గెత్తావు? వంగలం ఎక్కడ? గీత గీయాలి ముందు, ముగ్గేయలేం, గీతకెత్తాం మనం. నేను గీసిన గీటు గీ చూస్తాను నేను, పొట్ట వంగట్లేదు, ఏం గీస్తావు? అసలు ముగ్గేస్తే కదా, ప్లాస్టిక్ ముగ్గే. ఒక ఐతం అంటే దానికి వంగదో, అది మళ్ళీ పని మనిషే. ఇక గీసిన గీయటం మనం గీస్తే కదా, అసలు సన్నగా ఉంటే గీస్తాం, ఇంత లవయ్యాక ఏం గీస్తాం? ఎందుకు ఈ అహంకారాలు ఆడాళ్ళకి మగాళ్ళకి అందరికీ? దానివల్లే మొత్తం సంసారాలు సహా సామ్రాజ్యాలు సహా కోల్పోతున్నాయి ఇవాళ. దానికి సమాధానమే జీవితంలో ఎప్పుడూ దేనికి భయపడకండి, స్వామివారి పాదాలు ఆశ్రయించండి. సూర్యందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాక త్వద్దాసదాస చరమావతి దాసదాసాక శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సరిగ్గా నవగ్రహాలు సహా సూర్యేందు, సూర్య, ఇందు, భౌమ, బుధ, వాక్పతి, కావ్య, సౌరి, స్వర్భాను, కేతు, ఇవే నవగ్రహాలు. ఇంకా 10వ గ్రహం ఎక్కడ లేదు. 10వ గ్రహం ఉంటే మనమే, లేకపోతే ఈ టీవీలో చెప్పేవాడే. అది పట్టుకుంది ఇది పట్టుకుంది అని చెబుతాడు, వాడే 10వ గ్రహం. 9 గ్రహాలు వదిలితే కానీ వీడు వదలడు. ఎందుకని వీడికి మొత్తం మన అక్రాలన్నీ అమ్మించేయాలి, మొత్తం కాలసర్పయాగం అనాలి, మొత్తం 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టించేయాలి. అప్పుడైతే కానీ వీడు వదలడు. అందుకే వీడే 10వ గ్రహం. ఈ 9 గ్రహాలు కూడా ఎక్కడుంటాయా? త్వద్దాసదాస చరమావధి దాసదాసాక. స్వామివారి యొక్క దాసునికి 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 దాసుడై సేవలు చేస్తాయి సూర్యచంద్రుడు సహా. అటువంటి వెంకటేశ్వర స్వామిని మనం ఆశ్రయించిన తర్వాత మళ్ళీ చేయి చాపి యావండి నా గురుడు 6లో ఉన్నాడా, శుక్రుడు 3లో ఉన్నాడంటే ఎక్కడ లేడు. అందరూ స్వామివారి కాళ్ళ దగ్గర ఉన్నారు. మాట్లాడు కూర్చో, స్వామివారిని నమ్ముకో, ఒకటే దెబ్బ. నేను భగవంతుడు నమ్ముకున్నా, నన్ను ఈ గ్రహాలు ఏం చెయ్యలేవు అనేటువంటి అపారమైన విశ్వాసంతో భక్తితో ఉండాలి. అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పరమాత్మ విశ్వాసం పెరుగుతుంది. అది సుప్రభాతం మనకు అందించేటువంటి ధైర్యం అండి, ఉత్తేజము. ఊరికే చదివేసి పోవడం కానీ సుప్రభాతం రోజు పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ఎందుకమ్మా? దేవుడికి విసుగు, నీకు విసుగు, ఆపే. దాని అర్థం గ్రహించినప్పుడు, దాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఎన్నిసార్లు చదివినా దండగే. పారాయణ పరిచయాలు చేసాం, 26 చేసి, ఇవన్నీ గిన్నీస్ బుక్ రికార్డులకు పనికి వస్తాయి. పక్క వాళ్ళ ముందు గొప్పలు చెప్పుకోవడానికి పనికి వస్తాయి. మళ్ళీ అహంకారాలు పెరుగుతాయి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఈ మధ్య జరుగుతున్నది అదే. నేను పొద్దున్న సాయంత్రం వరకు చదివానండి, ఎందుకు పని లేక కాసేపు పడుకోరాదా? దేవుడికి కూడా విసుగు. ఇంకా మేము 100 మంది కలిసి చదివాం. ఇది పెద్ద సామూహిక కార్యక్రమం. దేనికి 100 మంది చదవడం? ఎవడెళ్ళో వాడు చదువుకోలేరమ్మా, నాకు అర్థం కాదు. ప్రతిదానికి సామూహికం ఒకటి పెట్టాము ఈ వచ్చిన. అదంతా గొప్పకి మా ఇంటికి 1000 మంది వచ్చారు, 100 కార్లు వచ్చాయి. ఏమిడు వస్తే దేవుడు రాలేదమ్మా, కార్లు వచ్చాయి అంతే. మన కారు రిపేర్ చేసేవాళ్ళు వచ్చారు. ఈ గొప్ప ఈవిడి పట్టగానే మళ్ళీ అక్కడ ఆవిడ కంటే ఎక్కువ చేయాలి. ఇందులో మళ్ళీ కులాభిమానాలు, కులద్వేషాలు, రకరకాలు. ఈ మొత్తానికి స్వస్తి పలకమని చెబుతోంది సుప్రభాతం. సమస్త దోషాలకి స్వామివారు ఉన్నారు, భయపడకండి. ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు? ఒక్కదానికి మనం సిద్ధపడితే చాలు. కేశవనామాల్లో 24 నామాలు స్వామివారి యొక్క చేతులు, ఆయుధాలు మార్పిడిని బట్టి వచ్చినట్టే ఆ నామాల జంటలు గమనించండి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద. ఆ నామాల జంటలు సరిగ్గా 2 నామాలు కలిపి అర్థం చెప్పుకుంటే సరిగ్గా మాధవ, గోవింద. మాధవుడు అంటే లక్ష్మీపతి, మా అంటే లక్ష్మీదేవి కదా, మాయా ధవక మాధవ. జీవితంలో లక్ష్మీపతి అన్నంత దశలో ఉంటాం ఒక్కోసారి మనం, కోటీశ్వరులాగా. కర్మకాలతో ఏం చేస్తాం? చేయకూడని వ్యాపారాలు చేస్తే 6 నెలల్లోగా గోవులు కాచుకునే స్థితికి వచ్చేస్తాం. అదే మాధవ, గోవింద. మాధవుడు ఆయనే, గోవిందుడు ఆయనే. అచ్చా, నువ్వు జీవితంలో కోట్లు సంపాదించినా, గోవులు కాసుకునే స్థితికి వెళ్ళినా నువ్వు మహావిష్ణు స్వరూపం, అది మాత్రం మర్చిపోకు చాలు. గోవులు కాసుకున్నా ఆయనవే, కోట్లున్నా ఆయనవే. నాకు గొడ్లు కాసుకునే స్థితి వచ్చింది అని అనక, ఆ పని ఆయన చేశాడు. ఆయనకంటే గొప్పగా మనం గొప్పవాళ్ళమా? అంతకంటే ఆయన ఆ పని చేశాడండి. 8 ఏళ్ల పాటు గోవులనే కాశాడు ఆయన పెళ్ళి అయ్యే వరకు.
తర్వాత ఈ 16,000 మందిని కాసుకోవడం సరిపోయింది. అది ఇంచుమించు అటువంటి పనే. మరి ఏమైంది ఇంకా అంతకంటే గొప్ప అని ఆయన గోవులు కాశాను హాయిగా నా పేరు గోవిందుడు అన్నాడు. గోపాలుడు గొప్ప కృష్ణుడు అంటే మామూలుగా అన్నారు గోపాల కృష్ణుడు అంటారు. ఆయనకి ఇష్టమది బాగా. పైగా కృష్ణుడి చిత్రం మీరు గమనించండి, విగ్రహం కానీ ఫోటో కానీ. 16,000 మంది ఉన్నారంటారు. 16,000 మందిని పక్కనట్టండమ్మా, 8 మంది కూడా పక్కన ఉండరు ఆయనకి. కనీసం రుక్మిణీదేవి కూడా ఉండదు. ఏక నిరంజన్ ఒక్కడే ఉంటాడు. అదే రాముడు ఉంటే హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆయన మహారాజు, మొత్తం సెట్టింగ్ లేకపోతే ఉండ ఆయన. నేను ఉండనండి సీతాదేవి ఏదంటాడు. ఆయనకి మళ్ళీ బాధ వస్తుంది, రావణాసురుడు మళ్ళీ ఎత్తుకుపోయాడే ఏంటండి. సీతాదేవి పక్కన ఉండాల్సిందే, కుదరదండి. ఆయన మహారాజు అంటే పక్కన వింజామరలు వీచేవాళ్ళు ఉండాలి, పక్కన సేవకులు ఉండాలి, వందిమాగతులు ఉండాలి. ఆయన మహారాజు అంటే క్షత్రియుడు. రాముడు క్షత్రియత్వానికి తగినట్టే ఉంటాడు. అందుకే హనుమంతుడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్న సమేత వశిష్ఠ మహర్షి మొదలైన వాళ్ళందరూ ఉండాలి. శ్రీకృష్ణుడికి అదేమీ లేదండి, మహాయోగి. రాముడు ధర్మానికి ప్రతీక, శ్రీకృష్ణుడు యోగానికి ప్రేమకి ప్రతీక. మహాయోగి అనేవాడు అకేలా ఏక్ నిరంజన్. యోగి అయినవాడు ఎప్పుడు ఒక్కడే ఉండాలని కోరుకుంటాడు. ఎవరున్నా చికాగ్గానే ఉంటుంది. అందుకే శ్రీకృష్ణుడు ఎప్పుడు ఒక్కడే ఉంటాడు. అంత ఏకాంతంగా ఉండే శ్రీకృష్ణుడి చిత్రంలో కూడా తప్పనిసరిగా శ్రీకృష్ణుడితో పాటుగా ఉండేది గోమాత. ఒక్క గోవు ఖచ్చితంగా ఉంటుంది శ్రీకృష్ణుడితో పాటు. ఆయన ఒక్కడు మొరలు వాయిస్తే వెంటనే ముందొచ్చేవి గోవులే. అందుకే గోవిందుడు, గోపాలుడు అయిన మాట ఆయనకి చాలా ఇష్టం కదా. మాధవ గోవింద, నీకు మాధవత్వం పట్టినా సరే గోవిందత్వం పట్టినా సరే రెండూ భగవత్తత్వాలే అని అనుకో. అంతేగాని ఇలా అయిపోయింది ఏమిటి జీవితం అనుకోక. అదో లీలా ఇదో లీలా, సోమవారం మంగళవారం తేడా ఉన్నట్టే అంతే. అందుకే కేశవనారాయణ, మాధవ, గోవింద ఇలాగ నామాల జంటల యొక్క అర్థాలు చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. గరుడధ్వజుడవైన నువ్వు మేలుకో, గోవిందుడవైన నువ్వు మేలుకో. ఎందుకు మేలుకోవాలయ్యా? మేలుకుని ఏం చేయాలయ్యా? సుఖంగా ఉంది కదా పడుకుంటే అనొచ్చు స్వామివారు కూడా. అందుకని చెబుతున్నాడు కర్తవ్యం అన్నాను స్వామి. ఉత్తిష్ట కమలాకాంత. లక్ష్మీదేవికి భర్త అంటున్నారయ్యా, ఆవిడ పేరు కమలాదేవి కదా. కమలం అంటే పద్మం కదండి. పద్మంలో పుట్టింది ఆవిడ. పద్మాలయ పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి. పద్మంలో పుట్టింది ఆవిడ. పైగా లక్ష్మీదేవికి చూడండి మీరు 2 చేతుల్లో ఎప్పుడూ పద్మాలు ధరించి ఉంటుంది. పద్మం అంటే అంత ఇష్టం ఆవిడకి. సంపదకి ప్రతీకగా పద్మాను చూస్తాం మనం. అందుకని శ్లోకంలో ఏమన్నారంటే ఉత్తిష్ట కమలాకాంత. అటువంటి కమలాదేవి పద్మ రూపంలో నిన్ను ఇష్టపడుతుందయా, నిన్ను ప్రేమిస్తుందయా, నువ్వు తప్ప మరొకరిని ఆవిడ అంగీకరించదు. పైగా ఎంతగా అంగీకరించదు అంటే నిత్యానపాయిని అంటారు సంప్రదాయంలో. ఎప్పుడు ఏ క్షణము ఆవిడ ఆయన విడిచిపెట్టదు. ఆయన వైకుంఠంలో ఉంటే వైకుంఠం, లేకపోతే వెంకటాచలం వస్తే వెంకటాచలం, తిరుపతి వస్తే తిరుపతి, విజయవాడ వస్తే విజయవాడ వచ్చేవలసిందే. ఆయనతో పాటు ఆవిడ ఉంటుంది. తన వెంటన్ సిరి అన్నారు పోతన గారు. ఎందుకని ఆయన ఎక్కడుంటే ఆ వెనకాల ఉంటుంది ఆవిడ. తన వెంటన్ సిరి అంటే విష్ణుమూర్తిని మనం ప్రార్థిస్తే సంపద ఇమ్మని వేరే అడగక్కల్లా ఆయనతో పాటు ఆవిడ వస్తుంది మన ఇంటికి. అంచేత సంపద వస్తుంది ఖచ్చితంగా. తన వెంటన్ సిరి. అలాగ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఆయనైనా సరే ఎందుకు మేల్కొంటారు, మనమైనా సరే ఎందుకు మేల్కొనాలో చెబుతున్నాడు అన్నాను స్వామి. త్రైలోక్యం మంగళం కురు. 3 లోకాలకి మేలు చేయడం కోసం మేలుకోవయ్యా అన్నాడు. మనం కూడా వీలైనంత మందికి ఉపకారం చేయడం కోసం నిద్ర లేవాలమ్మా. మన ఏదో విజయాలు సాధించడం, గొప్పలు చెప్పుకోవడం, ఈ రోజు బాగా హ్యాపీ డే ఐ హ్యావ్ టు హ్యాపీస్ అనే యథవ్వాకుడు వాగడానికి కాదు. ఇక్కడ నీకు హ్యాపీస్ లేకపోతే ప్రపంచానికి వచ్చిన నష్టం లేదు. నువ్వు ఒక్కతివి హ్యాపీగా ఉంటే ప్రపంచానికి జరిగిన మేలు లేదు. ఇక్కడ ఎంతసేపు మన ఒక్కళ్ళ గురించే మనం ఆలోచిస్తాం. నాకు ఈవేళ బాగుంది, ఈవేళ బాగులేదు. నీకు బాగులేకపోతే ఏమైందయ్యా? బోడంతమందికి బాగుంది ఊళ్ళో. వాళ్ళ బాగుని చూసి సంతోషించరాదా? నీకు బాగోలేదని ఎడుస్తామే ఎంతసేపును. వాళ్ళు శుభవార్త చెప్పారు, వెంటనే బ్రహ్మాండం అనడమే. నాకు లేదు ఈ శుభం అంటే అందరికీ ఉంటుందా? ఈ భావన పెంపొందించుకోవాలమ్మా. ఎప్పుడు పెరుగుతుంది? వారు మనం ఒకటే అనుకుంటే పెరుగుతుంది. వారు మనం ఒకటే అని ఎలా అనుకుంటాం? భగవంతుడు అందరిలో ఉన్నాడు కదా. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నా అంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అర్జునుడు చూసిన విశ్వరూప వర్ణన ఇది భగవద్గీతలో 11వ అధ్యాయంలో. అనంత బాహు ఉదర వక్త్రనేత్రం. స్వామి ఇక్కడ అనేక బాహువులు, అనేక ఉదరాలు, అనేక ముఖాలు, అనేక నేత్రాలు కనపడుతున్నాయి. ఇవన్నీ నాకు ఒక్కడివే అని అర్థమవుతుంది అన్నాడు. ఇప్పుడు ఈ సభలో ఇంతమంది మహిళామణులు ముందు ఉన్నారు, అంతమంది పురుష పొంగవులు వెనకాల ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, స్వామివారు అక్కడ ఉన్నారు, వారు పండితోత్తములు అక్కడ ఉన్నారమ్మా. ఇవందరికీ వక్తాలు లేవా, ఉదరాలు లేవా, నేత్రాలు లేవా? ఈ సభా స్వరూపం మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకుని మనం నమస్కారం చేసుకోవాలి.
మొత్తం స్వరూపాన్ని ఒకటిగా భావించినప్పుడే మనం ఆనందంగా ఉంటాం. నేను నాది అని కొట్టుకున్నంతకాలం దుఃఖంతోనే ఉంటాం. యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాహ శ్వేతాశ్వతరోపనిషత్తులో చెబుతారు అద్భుతమైన మాట. ఆ సమిష్టి భావన, దైవ భావన అంటే ఏమిటి అంటే, యదా చర్మవదాకాశం వేష్టయిష్యంతి మానవాహ తదా దేవమవిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి. నువ్వు దేవుణ్ణి నమ్మావా లేదా కూడా నాకు అనవసరం అన్నాడు ఉపనిషత్కర్త. అది కూడా నాకు అనవసరమయ్యా. దేవుణ్ణి నమ్మేమనేవాడు అందరూ నిజంగా నమ్మినట్టు కాదు. దొంగ నమ్మకాలు చాలామందికి ఉన్నాయి. కోరికల కోసం నమ్మకాలు చాలామందికి ఉన్నాయి. కోరిక తీరే వరకు నమ్మడం, తీరకపోతే నమ్మడం మానేసేవాడు కూడా. మొత్తం షరతులు పెట్టేవాడు చాలామంది. అందరూ ఏమి నిజమైన భక్తులుగా 90% దొంగ భక్తులే. మేము అప్పుడప్పుడు ఇంట్లో చర్చించుకున్నప్పుడు మాకు ఆశ్చర్యంగా ఉండదు. ఇంత భక్తి పెరిగింది 10-15 ఏళ్ళగా, ఇంత ఆధ్యాత్మికత పెరిగింది. ఈ రౌడీయిజం చేసేవాడు కూడా గుళ్ళోకి వస్తున్నారు కదా, అసలు వాళ్ళే ఎక్కువ వస్తారేమో నాకు అనుమానం. ముందు వచ్చేస్తాడు కానీ అది మానడు. వాడికి భరోసా కలిగిస్తున్న మాట ఏమిటో తెలుసా? నా నోట ఆ మాట ఎప్పుడూ రాదండి. గుళ్ళోకి వెళ్ళు పాపాలు పోతాయి. ఎంతకంటే పొరపాటు మాట లేదండి. నన్ను మన్నింతులకు ఆ మాట చెప్పకూడదు ఎవరో కూడా. గుళ్ళోకి వెడితే పాపాలు పోవు, అనుభవించి తీరాల్సింది. 100 గుళ్ళు తిరిగినా పోవలసింది. పోవండి. గుళ్ళోకి వెడితే పాపాలు పోతాయి, వ్రతం చేస్తే పాపాలు పోతాయి, దర్శనం చేస్తే పాపాలు పోతాయని దయచేసి పండితోత్తములకు నమస్కారం పెట్టి చెబుతున్నా. ఈ వాణి ప్రపంచమంతా వినపడుతుంది రికార్డింగ్ కారణంగా, కాబట్టి నమస్కారం చెబుతున్నా. ఇది అపవాచకం కింద పరిగణించండి. చెప్పకండి ఈ మాటని, చెప్పకండి. దానివల్ల పాపాలు పెరుగుతున్నాయి. ఎన్ని పాపాలు చేసినా సరే వాడు అనుకో ముక్కోటి ఏకాదశి నాడు ఒక్కరోజు తిరుపతి వెళ్ళిపోతే అయిపోయింది. ఇంకా మర్నాటి నుంచి ఫ్రెష్గా పాపాలు చేసుకోవచ్చు అని పోయాగా. ఈ చిట్టా మార్చేసినంత తేలిక కాదండి. ఈ చిట్టా అంత తేలిగ్గా ఎవరూ చెప్పలేదండి ఇక్కడ. తిరిగి 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 పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనాన్ని ఏడిస్తే ఆయన పోగొడతాడండి. అది కూడా క్షమాగుణంతో. పోన్లేరా ఏడుస్తున్నావు కదా ఇంకా చెయ్యకు ఆ షరతు మీద, ఇంకా చెయ్యకనే షరతు మీద. అబ్బే మనం ఇంకా చెయ్యమనే మాట అనవండి. అక్కడ చేసేసాను తీసేయి మళ్ళీ చేసుకుంటాం. అంచేత ముందు ప్రవచనంలో ఈ మాట మారాలండి. అక్కడ మునిగితే పోతాయి, ఇక్కడ తేలితే పోతాయి, అక్కడ దర్శనం పోయి పోవమ్మా అన్నీ ఉంటాయి. అందుకే మీరు పుణ్యాలు చేసిన వాళ్ళు కూడా గమనించండి. నిత్యం పారాయణలు స్తోత్రాలు చేసే వాళ్ళ ఇంట్లో కష్టాలు ఎందుకు వస్తున్నాయి? భయంకరమైన కష్టాలు వస్తున్నాయి. మామూలు కష్టాలు కాదండి, జ్వరమో జలుబో కాదండి, భయంకరమైన కష్టాలు. నాకు తెలిసిన కుటుంబాల్లో నాకే తెలిసి నేనే ఏడుస్తున్నా. ఆయన ఎంత మహానుభావుడు, ఆయనకి ఈ కష్టం ఏమిటి అని. ఏ పాపము చేయని వాడి ఇంట్లో కష్టాలు ఎందుకు వస్తున్నాయి? పాపాత్ములలో సుఖంగా ఎలా ఉన్నారండి? దేవుడు ధర్మం తప్పినట్టేనా? తప్పితే మనం ఎందుకు ఇక్కడ? దాని సూత్రం అది కాదు. మీరు ఎన్ని స్తోత్రాలు ఎన్ని పారాయణలు చేయండి, చేసిన పాపాలు పోవు. దాని ఉద్దేశం అది కాదు. దాంట్లో అంతరార్థాన్ని మీరు గ్రహించాల్సిందే, జీవితానికి అన్వయం చేసుకోవలసిందే, ఆచరణలో పెట్టవలసిందే. నిర్మమానిరహంకార నిర్మోహ నిర్మమ మమతాహంత్రి నిర్మోహ మోహనాశిని అని ఉందనుకోండి లలితా సహస్రంలో. నిర్మమ మమతాహంత్రి, అమ్మవారికి మమకారం లేదు, ఉన్న మమకారాన్ని తెంచేస్తుంది. అంటే మనం మమకారాలు తగ్గించుకోవాలి. మనం ఈ నిర్మమ ఏ నమః నిర్మమతాహంత్రి ఏ నమ అని చదువుతున్నామంటే మళ్ళీ ఏమో ఈవేళ అమ్మాయి ఫోన్ చేయలే, కొంపలు అంటుకునేదేమో ఫోన్ చేయకపోతే అత్తారింట్లో ఉంది. నువ్వు ఫోన్ చేస్తే నువ్వేం చేస్తావు? ఏ కూర వండారు అంటావు, దొండకాయ కూర వండారు అనుకో, రోజు దొండకాయనా అని అడుగుతావు, అంటే పుల్లెట్టావు. ఇదే వద్దని చెబుతా. లలితా సహస్రం మానవు, లలితా సహస్రం చదువుతావు. మమకారం తెంచుకోమని చెప్పారు. నీ కోడలు కాపురానికి వచ్చింది కదా, ఆవిడ పుట్టింటికి ఫోన్ చేస్తే నీకు బాధగానే ఉంది కదా అస్తమానం, మరి నీ కూతురు ఎందుకు చేయాలని కోరుకుంటున్నావు? అబ్బాయి ఈ బుద్ధి మనం పోగొట్టుకోమండి. మా అమ్మాయి బాగుండాలంటే మా కోడలు కూడా బాగుండాలని చెప్పండి. అమ్మాయి వయస్సే కదా కోడలది. కోడలు ఒక్కడే అనమాట. కోడలు ఒక్కతే బాగుంటుందేమో మనకి బెంగ. కొడుకు కోడలు మళ్ళీ సగం వాట. కేవలం కోడలే బాగుండాలమ్మా, ఆ తర్వాత విషయం ఇది. కోడలు బాగుంటే కొడుకు బాగుంటాడు. ఏ పరాయి మనిషిని మన మనసు ఎందుకు చేసుకోలేకపోతున్నాం మనం? మన మనసు ఎంతసేపు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు గిరిగీసేసుకున్నామే ఇలాగా, గదిపట్టు చుట్టూ పామును పెట్టినట్టుగా. అంతకు మించి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామే. మనం ఎన్ని స్తోత్రాలు చదివితే పాపాలు పోతాయండి? ఎందుకు పోతాయి? మరి భగవంతుడికి తాను తన వాళ్ళనే భావన లేదే. శ్రీకృష్ణావతారం ఎత్తినప్పుడు తాగి తందనాలాడి మొత్తం కొడుకులు, ఆయనకి 80 మంది కొడుకులు ఉన్నారమ్మా. 8 మంది భార్యలకి 8 పదులు 80 మంది కొడుకులు, 73 మంది చచ్చిపోయారు. మీరు లెక్క చూసుకోండి భారతం. ఆయన కళ్ళ ముందు ఒక్కడి విషయంలో కల్పించుకోవాలి. చెట్టు కింద ఏల వదుకుంటూ కూర్చున్నాడు ఆయన, మురళి వాయించుకుంటూ, ఫ్లూట్ కచేరి కల్పించుకోవాలి. వాళ్ళ కర్మ గాంధారి శాపం పోనే అన్నాడు.
అందుకే నా కొడుకులు చచ్చిపోతున్నారు, వాడు తాగి తందనాడు కొట్టుకుని చచ్చిపోయారు. ఎవరు చంపారు వాళ్ళని? కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షోహిణుల సైన్యం దూరుతుంటే భీష్మద్రోణ కృపాది ధన్వినకరాభీలమంతా భరించిన వాళ్ళు, దుర్యోధన గ్రీష్మాదిత్యపటు ప్రతాప విసర ఆకీర్ణమంతా భరించిన వాళ్ళు, శస్త్రాస్త్రజాలోష్మస్పార చతుర్విధోజ్వల బలాత్యుగ్రతను భరించిన యాదవులు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చనిపోతుంటే పరమాత్మ హాయిగా మురళి వాయించుకుంటూ కూర్చున్నాడండి. వాళ్ళ కర్మని. ఇది నిర్మమ మమతాహంత్రి. మనకి జన్మకి దేవుడు అర్థమవుతాడా? మన పిల్లాడికి ఏదైనా జరిగింది అనగానే సమస్త దేవతలకి మొక్కేస్తాం. పక్కింటి వాడికి ఏదైనా జరిగింది అనగా కనీసం పలకరించడానికి కూడా వెళ్ళాం. వాళ్ళ పిల్లాడు మనకెందుకు? పైగా వాడు పొగరబోతూ, మనవాడు షుగరబోతు. ఇక్కడ వాడికి వేరెట్టేస్తామండి, ఎందుకు వాడు పరాయి వాడు, అదొక్కటే దోషం. బాలుడు అనుకుంటే ఇద్దరు ఒకటే, మనవాడి వయస్సు వాడి వయస్సు ఒకటే. ఇద్దరు దెబ్బలాడుకున్నారు, ఏది ధర్మమో అదే చెప్పాలి. లేదు, మనవాడు వేపే మాట్లాడతాం. మనవాడికి ఒక వ్యసనం పట్టింది, చెడిపోయాడు, మా వాడు చెడిపోయాడు అని స్పష్టంగా అంగీకరించమండి. మనవాడు మంచివాడే, పక్కవాడు జరగొట్టాడు, వాళ్ళ అమ్మ కూడా అదే మాట అంటుంది. ఇప్పుడు ఎవరు అయ్యాలి కమిషన్? ఇక్కడ ఎంక్వైరీ. ముందు మన హృదయాన్ని ఎందుకు పరిశీలించుకో మనం. ఆ పరిశీలన కోసం స్తోత్రాలు, నామాలు. ఉన్న మమకారాన్ని తగ్గించుకోండి, సుఖంగా ఉంటారు. అహంకారము తగ్గించుకోండి. నేను అనే గర్వాన్ని వదులుకోండి. అన్నిటికీ నేను అని పోటీ పడకండి, తగ్గించుకోండి. ఎవ్వరు ఏ గుర్తింపు లేకుండా మన ఇంట్లో మనం చాట్లో బియ్యం చెరుక్కుంటూ ఉండొచ్చమ్మా. దాన్ని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టక్కల. ఎవరో వెనగానే ఈ రోజుల్లో ఇంకా చాట్లో బియ్యం వాళ్ళు ఎవరూ లేరు అనగానే అందరం మెచ్చుకున్నారు. ఏమిటి దరిద్రపు మెచ్చుకోవడం? వాడు ఎవడో మెచ్చుకుంటే మనకు ఆనందమా? చాట్లో చెరగడమే ఆనందం. శృతిరేవ ఫలం. చెరగడమే ఆనందం, తినడమే ఆనందం, వండడమే ఆనందం, మాట్లాడటమే ఆనందం, అన్నీ స్నానం చేయడమే ఆనందం. దానికి ఒక ఫలితం అక్కర్లేదు. పుస్తకం చదవడం జ్ఞానం కోసం, దానికి ఒక ఫలితం అక్కర్లేదు. ఫలితం ఆశించకుండా మనం పని చేయగలిగితే, పనిలోనే ఆనందాన్ని పొందగలిగితే ప్రతిక్షణం ఆనందంగా ఉంటాం. భగవంతుడు ఎందుకు నిర్వికార చిత్తంతో అలా ఉండగలుగుతున్నాడు, నిలబడి కూడా ఉంటాడు అంటే ఆయన మనం ఏం చేసినా సాక్షిభావంతో చూస్తున్నాడమ్మ. వాడి కర్మవాడు అనుభవిస్తాడని తక్కువ వాడు కాదు. అందులో వెంకటేశ్వర స్వామిని తక్కువ అంచనా వేయకండి. కలవు వెంకటనాయక. కలికాలంలో మనలాంటి మనుషుల కోసమే పనిగట్టుకుని పుట్టాడు పెద్ద మనిషి. ఇది రామావతారం కాదు, కృష్ణావతారం కాదు, శివుళ్లాగా అమాయక చక్రవర్తి అసలే కాదు, విషం తాగే రకం కాదు, శుభ్రంగా కూర్చోబెట్టి తాగించేసే రకం ఇది. తిరుగులేదు. ఇంకా ప్రతిదానికి ఫలితాలు. నువ్వు కోట్లు ఇస్తే కోట్లు శుభ్రంగా హుండీలో నొక్కేస్తాడు. నీ కర్మ నీదే అనుభవించమంటాడు. ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి, చెబితే బాగుండదు. కానీ మంచి నగలు, దొంగ నగలు, మంచి డబ్బు, దొంగ డబ్బు మొత్తం లాగేస్తాడు. బ్లాక్ మనీ లేదు, స్వామివారే బ్లాకో. స్వామివారి బ్లాకే చూసుకోండి, వైట్ కాదు. అబ్బా ఏం లేదు, బ్లాక్ ఇందులో బాగా నేను చూసుకుంటానంటాడు. కానీ బ్లాక్ మనీ సంపాదించినందుకు ఏ శిక్ష పడాలో అది పడిపోతుంది. వీడేమనుకుంటాడు, అన్ని కోట్లు హుండీలో వేసాం, బాకీ ఉన్నాం, వేసాం, కొంత ఇవ్వాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టలేదు కదా, నాకైనా కట్టాయి. అంచేతనగా టీటీడీకి వెళ్ళిపోతుంది. తప్పనిసరిగా సమస్త ప్రపంచంలో హిందూ ధర్మం కోసమే టీటీడీ సొమ్ము వినియోగపడుతోంది. మనం ఆనందించాలి. వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు ఆ వ్యవహారాన్ని. ఎవడు ఎందుకోసం పట్టుకొచ్చి వేసినా సరే హిందూ ధర్మ ప్రచారం కోసమే కదా ఖర్చు పెడుతున్నది. అంతే అవుతుంది కదా, ధర్మ ప్రచారమే కదా కోరుకునేది. ఆయనేం రూపాయి తినట్లేదే, ఆయన కొండ పెంకులో పెట్టిన అన్నమే అది తిండాయే. ఆయనకేం కావాలి? ఇంతగా ధర్మాన్ని కాపాడుతాడు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్లో ప్రధానంగా ధర్మో రక్షిత రక్షితక అని ఎప్పుడూ యక్ష ప్రశ్నల్లో ఆరణ్య పర్వంలో భారతంలో ఉండేటువంటి శ్లోకంలో ఒక భాగాన్ని వారు ప్రత్యేకంగా ప్రకటిస్తారు. ధర్మో రక్షిత రక్షిత. అది మహాభారతం అరణ్య పర్వంలో యక్ష ప్రశ్నలో ధర్మరాజు మాట, ధర్మయే వహతో హంతి తస్మాత్ ధర్మం నత్యుజామి ధర్మో రక్షిత రక్షిత అంటాడు ధర్మరాజు. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. ఎప్పుడు అంటే ఈ చిత్తశుద్ధితో ఉండు. లోపల ఒకటి పెట్టుకుని బయట కోటి ప్రదర్శన చేయద్దు. ఇక్కడ లోపల ఉన్నది బయటికి చెప్పలేకపోయినప్పుడు ఏం చేయాలని చెప్పలేం. కొన్ని విషయాలు లోపల కూడా తొలగించుకోవాలి. ఆ చిత్తశుద్ధి కలగడానికే స్తోత్రాలండి. తవ సుప్రభాతమ రవిందలోచనే. అమ్మవారి యొక్క సుప్రభాతంలో ఎంత అందమైన మాట ఉందో చూడండి. తవ సుప్రభాతమ రవిందలోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. తవ సుప్రభాతమ రవిందలోచనే. అరవిందముల వంటి లోచనాలు కలిగిన ఓ అలవేలు మంగాదేవి నీకు సుప్రభాతం అమ్మ అంటున్నారు. అరవిందాల వంటి లోచనాలంటే పద్మం సూర్యకాంతి చూడగానే వికసిస్తుంది. మనం మంచం మీద నిద్ర లేచేటప్పుడు వికసించిన కళ్ళతో లేవాలమ్మా. తిట్టుకుంటూ కొట్టుకుంటూ చచ్చిపోతున్నాం, ఇంకా పని మనిషి రాలేదు, పెద్ద మనిషి రాలేదు. లేవడంతో అసలు ఈ మాట ఉండకూడదండి, అసంతృప్తులు ఉండకూడదండి, ఆరోపణలు ఉండకూడదండి. భగవన్ నామస్మరణతో లేవాలి. గోవిందా గోవింద అనుకుంటూ లేవాలి.
అరవిందలోచనే. పద్మం వికసించినప్పుడు ఎలాగైతే ఎంత హాయిగా అలా సూర్యకిరణాలు ఎలా పడగానే ఏమీ ఆలోచించకుండా వికసిస్తుందండి పద్మం. పక్క పద్మం వికసించిందా లేదా, చామంతి పువ్వు వికసించిందా లేదా, వికసిస్తే నన్ను ఏం చేస్తారు, ఇన్ని ఆలోచనలు ఉండవండి. నేను వికసించడానికి పుట్టాను, వికసిస్తాను అంతే. అది పద్మ లక్షణం. అందుకే భగవంతుడికి పద్మవాసనం, బ్రహ్మదేవుడికి పద్మవాసనం, సరస్వతికి పద్మవాసనం, లక్ష్మీదేవికి పద్మవాసనం. స్వామివారు కూడా పద్మప్రియురే, అమ్మవారే పద్మ కదా. మంగాదేవి పేరు కూడా పద్మావతీదేవి కదా. ఎందుకు పద్మం అంటే దేవతలకు అంత ఇష్టం అంటే చాలా సహజంగా వికసిస్తుందయ్యా. నీ మనస్సు ఎందుకు అలా వికసించదు? నా వాళ్ళు అంటావు, పరాయి వాళ్ళు అంటావు, మంచి అంటావు, చెడ్డ అంటావు, ఏమిటిది? ఎప్పటికి మారతావు? ఎప్పటికి విశాల బుద్ధి రాదా? ఎవరికి ఏ మేలు జరిగినా మనకి మేలు జరిగినట్టే అనుకోవద్దా? ఎవడికి కీడు జరిగితే మనకే జరిగినట్టు భావించద్దా? మనం ఏం చేయాలో అది చేయిద్దా? కనీసం ఓ 10 రూపాయలు ఇవ్వగలవా? పోనీ పారసేవ చేయగలవా? పోనీ ఎవరైనా లిఫ్ట్ ఇవ్వగలవా? కనీసం వాడు నడిచెడుతుంటే ఏదో చేద్దాం, ఏం చేయగలిగితే. ఆ దృష్టి ఉండాలి. తవ సుప్రభాతం అరవిందలోచనే. అమ్మ, అరవిందముల వంటి లోచనాలతో మేలుకుంటున్నావు తల్లి, నీకు సుప్రభాతం. భవతు ప్రసన్న ముఖచంద్ర మండలే. మరోసారి చెబుతున్నాడు అన్నన స్వామి మనకి ఎలా లేవాలో. ముఖచంద్ర మండలే భవతు సుప్రభాతం భవతు. ప్రసన్న ముఖచంద్ర మండలే, ప్రసన్నమైన చంద్రబింబం లాంటి ముఖంతో లేవాలి. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు అలా లేచి నవ్వుతూ ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. లేదు తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు మీడియం కదా. అందుకని మనం తెలుగు మీడియంలో చదువుకున్నాము, మనకేం తెలుసు. అందుకని మనం తిట్టుకుంటూ లేచామనుకో, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అడ్వాన్స్ కదా, వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు. ద్రోణాచార్యుడు సత్వగుణ సంపన్నుడు కావాలి, బ్రాహ్మణుడు కదా. పొరపాటున ఆయన అహంకారాన్ని ఆపుకోలేక రజోగుణ సంపన్నుడు అయ్యాడు. పోటీ పెట్టుకున్నాడు ద్రౌపదుడితో. ఎప్పుడో 2 ఆవులు ఇవ్వకపోతే ఏమైందండి ఈ బ్రాహ్మడికి? తర్వాత భీష్ముల వారి దగ్గర చేరాక కొన్ని వేల గోవులు ఇచ్చారు, పెద్ద మందిరం కట్టించారు. ఏం నష్టం ఏంటి? ఆ కక్ష మనస్సులో పెట్టుకోవాలి. అంత అవసరమా ఒక బ్రాహ్మణుడికి? ఒక మనిషికే అవసరం లేదు, బ్రాహ్మణుడికి అసలే ఉండకూడదు. బ్రాహ్మణుడు అంటేనే శాంతం, బ్రాహ్మణుడు అంటేనే సత్వగుణం. వదిలేయాలి, ఎక్కడికెక్కడ వదిలేయాలి. వదలలేకపోయాడు ఆయన. ద్రుపదుడు చచ్చిపోయాడు. చచ్చే వరకు ద్రుపదుడే. ఆశ్చర్యం ఏంటంటే మూల భారతం చదివితే అర్థమవుతుంది. 15వ రోజు యుద్ధానికి ఎడుతూ ఆయన సాయంత్రం చనిపోతానని ఆయనకి తెలుసుంటా. ఆ లోపల ఏదో అనిపిస్తుంది, గంట కొట్టేస్తుంది. అందుకని విచిత్రంగా దుర్యోధనుడిని పిలిచి అంటాడు, నేను పోయాను కానీ సాయంత్రం వస్తాననే నమ్మకం నాకు లేదు. నేను పోయాను కానీ మా అశ్వత్థామకి చెప్పు, ద్రౌపదుడు సైన్యంలో ఒకడు కూడా మిగలడానికి వీలేదు. పాండవులను చంపమని చెప్పలేదండి. దుర్యోధనుడికి శత్రువు లేని వాళ్ళు ఎవరిని చంపమని చెప్పలేదండి. ద్రౌపదుడు సైన్యంలో ఒక్కడి మిగలడానికి వీలేదు. ముఖ్యంగా ద్రౌపదుడు కొడుకులు ఇంకా బతుకున్నారు, వాళ్ళందరినీ వేసేయమను. ఇది ఒక బ్రాహ్మణుడు, తపస్వి అయిన వాడు చనిపోయే రోజున తెలుసుండి కోరాల్సిన కోరిక. ఈ దుర్యోధనుడు అంతకంటే దుర్మార్గుడు. వీడు గురువు కూడా అక్కల్లా. వీడెంత గొప్పవాడంటే ఆయనే చిత్రంగా మాట్లాడాడు రా అంటే వీడేమన్నాడంటే, గురువుగారు మీకు సాయంత్రంలో వరకు మీరు ఉండరు, ఏమో చెప్పలేనంటే అది వేరే విషయం, ఈ లోపు అర్జునుడు వేసేయండి అన్నాడు. వాడు కూడా వాడిది. ద్రౌపదుడు కొడుకులను చంపేయమని ద్రోణాచార్యుడు చెప్పడమా? అర్జునుడిని వేసేయండి అని వీడు చెప్తాడు. వీడికి పగలు రాత్రి అర్జునుడే కల్లోకి వస్తాడు. అంటే లోకంలో ఎవడ కూడా వాడిదమ్మా. మీరు ఏదో అంటారు ద్రోణాచార్యుడికి ఏదో శిష్య వాత్సల్యం ఎక్కువ, దుర్యోధనుడికి గురువుకి ఏమీ లేదండి. అందరికీ స్వార్థమే, అందరికీ స్వార్థమే. భారతం అంటే మన నిజ జీవితం. మీకు స్వార్థం లేని క్యారెక్టర్లు కనపడితే రామాయణంలో కనపడితే భారతంలో కనపడవు. చాలా తక్కువ. భారతం అంతా మన నిజ జీవితం. భవతు ప్రసన్న ముఖచంద్ర మండలి. అందుకే ద్రోణాచార్యుడు ఇలా రజోగుణంలో ఉండబట్టి అశ్వత్థామయ్యాడు తమో గుణంలోకి వెళ్ళి ఒక పిశాచంలా ప్రవర్తించాడు భయంకరంగా. అర్ధరాత్రి యుద్ధం అంతా అయిపోయాక 18 రోజులు అయిపోయాక ఇంకా యుద్ధం అయిపోయింది, ప్రశాంతంగా ఉందామని అందరూ అనుకుంటే పాండవులు వెళ్ళి వాళ్ళ శిబిరాల్లో ఉంటే ప్రతివింజుడు, శ్రుతసోముడు, ఉప పాండవులు అందరూ పడుకుని ఉంటే పక్కనే శకండి, ధృష్టజుమ్నుడు అందరూ ఉంటే అర్ధరాత్రి వెళ్ళి 11 గంటల వేళ వెళ్ళి ఆ శిబిరంలోకి వెళ్ళి పెద్ద కత్తోడు పట్టుకుని 3000 మందిని ఊచకోత కోశాడు. ఏమిటిది? ఒక మనిషి చేయాల్సిన పని కాదు, ఒక బ్రాహ్మణుడు ద్రోణాచార్యుడు కొడుకు చేయాల్సిన పని. ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక పిశాచంగా మిగిలిపోయాడు. చివరికి ఆయన పిశాచి జన్మ ఇచ్చాడు. శ్రీకృష్ణుడి శాపం వల్ల పిశాచమయ్యాడు. 3000 ఏళ్ళు పిశాచమై తిరిగాడు. భారతానంతరం 3000 ఏళ్ళు 3000 ఏళ్ళు పిశాచమై ఉంటామని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పించాడు. ఒళ్ళు మండిపోయి ఇటువంటి పని చేస్తావా అని. అంచేతనే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రసన్నగా ఉండకపోతే వాళ్ళు ఉండరు. ఇంకో గొప్ప మాట మన సంస్కృతిలో చెప్పుకోవలసిన మాట ఇక్కడ 3వ పాదంలో చెబుతున్నాడు అన్నన స్వామి గారు. విధి శంకరేంద్ర వనిత విరర్చితే. విధి వనిత అంటే సరస్వతీదేవి, బ్రహ్మదేవుని భార్య. శంకర వనిత అంటే పార్వతీదేవి. ఇంద్రవనిత అంటే శచీదేవి. విధి శంకరేంద్ర వనితాభికి అర్చితే అంటే బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతీదేవి, శివుడు భార్య అయిన పార్వతీదేవి, ఇంద్రుడు భార్య అయిన శచీదేవి నిన్ను అర్చిస్తూ ఉంటారమ్మా అలవేలు మంగాదేవి, నీకు నమస్కారం, సుప్రభాతం అన్న.
మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ అలవేలు మంగాదేవి కూర్చుని ఉంటుంది పీఠం మీద, ఈయన చెప్పిన ప్రకారం అంతే కదా. ఈ పక్క పార్వతి, ఈ పక్క సరస్వతి ఉంటుంది. మరి లలితా సహస్రంలో ఏం చెప్పారు? శచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, అమ్మవారి పీఠంలో కూర్చుని ఉంటుందిరా. ఈ పక్క సరస్వతి, ఈ పక్క లక్ష్మీదేవి ఉంటారట. అదే ఇంకా మా సరస్వతీదేవి స్తోత్రం ఉంటుంది. అందులో ఏం చెప్తారు స్పష్టంగా? యా బ్రహ్మాత్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. సరస్వతీదేవిని లక్ష్మీదేవి పార్వతీదేవి సేవించడం కాదు, వాళ్ళ భర్తలే సేవిస్తున్నారట. యా బ్రహ్మ అత్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. ఏది నమ్మాలి మనం? లక్ష్మీదేవి కూర్చుంటే సరస్వతి పార్వతి సేవలు చేస్తారా? సరస్వతీదేవి కూర్చుంటే పార్వతీ లక్ష్మీ సేవలు చేస్తారా? లేదు పార్వతీదేవి కూర్చుంటే లక్ష్మీ సరస్వతుల సేవలు చేస్తారా? ఇంతకీ మనం మూల విరాట్ ఎవరు, పక్కవారెవరు? ఎలా తెలియాలి? ఇదే హిందూ సంస్కృతి, ఇదే భారతీయ సంస్కృతి, ఇదే దేవుళ్ళ మధ్యలో అద్వైతం. ఎవరు ప్రధానమైతే ఆ స్తోత్రం ఎవరి గురించి రాస్తే వారిని ప్రధానం చేస్తారు, మిగిలిన వాళ్ళని పరివార దేవతలు అంటారు. ఇంకో స్తోత్రం రాసినప్పుడు అదే ఋషి, అదే కవి ఆ దేవతని ప్రధానం అంటాడు, మిగిలిన వాళ్ళని పక్కన నిలబెడతాడు. అంచేది ఎవరూ ప్రధానం కాదు, ఎవరూ పరివారం కాదు. ఇంతకీ దైవరహస్యం ఏమిటయ్యా అంటే నువ్వే ఆ దేవుడు, నువ్వే ఆ దేవుడు. తత్వమసి తత్వమసి అహం బ్రహ్మాస్మి. అది వేదం, అది వేదాంతం. నువ్వు దేవుడు అని తెలుసుకునే వరకే నువ్వు వెంకటేశ్వర స్వామిని సేవించినా, శివుని సేవించినా, రాముడిని సేవించినా, కృష్ణుని సేవించినా, అది తెలిసిన తర్వాత ఇంక అవసరం లేదు. నువ్వు ఆత్మజ్ఞానంలో అలా ఉండిపోవచ్చు, అభ్యంతరం ఎలా. వస్తే గుళ్ళోకి రావచ్చు, లేకపోతే లేదు. అటువంటి వాడు ఆత్మజ్ఞాని అయిన వాడు దేవాలయానికి వస్తే దేవాలయానికి వైభవం పడుతుందమ్మా, వాడు సామాన్యుడు కాదు. యోగ వాసిష్ఠంలో చెబుతారు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి మహానుభావుణ్ణి ముక్కోటి దేవతలు పొదివి పట్టుకుని కాపాడుతూ ఉంటారట. పసిపిల్లాడు 15 రోజుల పిల్లాడిని తల్లి ఎలా పట్టుకుంటుంది? కొంచెం గాలి తగిలితే రొంప చేస్తుందేమో అని ఎలా పట్టేసుకుంటుంది. అలాగే బ్రహ్మజ్ఞాని అయిన మహానుభావుడు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా ముక్కోటి దేవతలు పొదివి పట్టుకుంటారట. వీడి వల్లే జ్ఞానం వ్యాప్తి అవుతుంది, వీడు మహానుభావుడు, వీడిని మనం కాపాడుకోవాలి అని దేవతలందరూ వాడి పక్కన ఉంటారట. ఆ నమ్మకంతో మనం బ్రహ్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. ఆ బ్రహ్మజ్ఞానం పొందడం, మనం మామూలుగా జ్ఞానం పొందాలి అంటే గురువుని ఆశ్రయిస్తాం, గురువు పాదాలు సేవిస్తాం. ఒక టీచర్ పాదాలు సేవిస్తేనే, టీచర్ దగ్గర వినయంగా ఉంటేనే ఆయనకు వచ్చిన లెక్కలో, సైన్సో, సోషలో, ఇంగ్లీషో మనకు చెబుతున్నాడు కదా. అందులో వీడు నాకు చాలా పెద్ద స్టూడెంట్ అండి. ఇందులో పెద్ద స్టూడెంట్లు, పుంజు స్టూడెంట్లు కూడా ఉంటారన్నమాట. నాకు చాలా కావాల్సిన వాడండి. పెద్ద స్టూడెంట్ అంటే ఏం లేదు, వాడి ఇంటికి కూరగాయలు కూడా పట్టుకొస్తూ ఉంటారు పాపం. మా టీచర్లకి ఏవో బుద్ధి ఉంటుంది, ఎంత బాగా పాఠం చదివినా సరే మాకు కాస్త సొంత పనులు కూడా చేసి పెట్టాలి. శుశ్రూష చేయకపోతే పాఠాలు చెప్పం మేము. మా లెక్క మాకుంటుంది, గురు శుశ్రూష అని కొంచెం కాస్త ఏదో చెయ్యాలి అక్కడ. అందుకని గురువు గారు చెప్పిన పని చేయకుండా ఏదో పాఠం చదివేశానంటే కుదరదు అక్కడ. ఆ మాత్రం చేయలేవా అంటాం. కాస్త ఉంటుంది, ఎంతైనా ఉండొచ్చు కూడా. దానివల్ల మేలే జరిగింది, కీడేం జరగలేదు, ప్రమాదం ఏం లేదు. ఆ మాత్రం ఉపకారమో సేవో చేస్తే మామూలు గురువులు కూడా మనకు అంత జ్ఞానము అందిస్తున్నారు కదా. స్వామివారి 2 పాదాలు సేవించి ఆయన్ని మనం శరణాగతి చెందగలిగితే ఆయన మనకి అన్ని ఉపకారాలు చెయ్యరా? ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఆయన కలిగించరా? అది మనకి ప్రపత్తి స్తోత్రంలో ఉంటుంది. ప్రపన్నుని యొక్క భావమే ప్రపత్తి. సుప్రభాతం మీద ఇదివరకే నేను చాలాసార్లు వివరంగా మాట్లాడడం జరిగింది, యూట్యూబ్లో చాలా దొరుకుతూ ఉన్నాయి. ప్రపత్తి స్తోత్రం మీద మాట్లాడిన సందర్భం లేదు, ఇదివరకు ఎప్పుడో చెప్పాను కానీ రికార్డు కాలేదు. ఇదైతే శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు తర్వాత గరికపాటి నరసింహరావు అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది మాది, అందులో ఎప్పుడు చూసుకున్నా ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఆ స్తోత్రం దొరుకుతుందని పూర్తిగా చెప్పాలనే ఉద్దేశంతో నేను స్వామివారిని ప్రపత్తి చెబుతానండి అంటే, చెప్పండి ఇదివరకు ఎవరో చెప్పలేదు అని చెప్పండి అన్నారు. ఈశానాం జగతోశ్చ వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అనే నినాదం ఊపేసింది ఒకప్పుడు దేశాన్ని. ఇప్పుడు కూడా వందే మాతరం అనగానే మనం దేశభక్తితో పొలగించిపోతామే. ఎక్కడదండి వందే మాతరం? ఎంతకాలంగా ఉంది ఇది. వందే జగన్మాతరం. ఆ జగత్ అనేది ఒకటి తీసేస్తే వందే మాతరం. ఆ జగత్తు స్థానంలో దేశం అని పెడితే వందే దేశమాతరం, స్వ అని పెడితే వందే స్వమాతరం, మన తల్లికి నమస్కారం. వందే గోమాతరం, వందే భూమాతరం. ఇందాక మనం చెప్పుకున్నట్టే 5 గోతాలు వస్తారు: గోమాత, భూమాత, దేశమాత, జగన్మాత, స్వమాత. ఎవరిని ఆశ్రయించినా మనకు మాతృత్వమే ప్రధానం. ఇక్కడ మిగిలిన ఉపాధి కల్పనే గోవా, భూమా, దేశమా, అది వేరే విషయం. అది ఉంది జగన్మాతరం. ఎందుకంత జగన్మాత కాగలిగింది ఆవిడ? ఈశానాం జగతః. ఈశాన అంటే మహారాజ్ఞి.
ఈశానః ఈశానా మహారాజ్యం. ఈశానీ అనే మాట కూడా ఉంది. కానీ ఈశ్వరుని యొక్క భార్యని ఈశాని అంటారు. భర్త జగన్నాథుడైతే ఆయన భార్యని ఈశాని అంటారు సంస్కృత వ్యాకరణ సంప్రదాయం ప్రకారం. భర్త జగన్నాథుడు కాకపోయినా స్వయంగానే మహారాణి కాగలిగిన ఆవిడని ఈశానా అంటారు. లక్ష్మీదేవి వైభవం అది. భర్తను బట్టి ఆవిడికి వైభవం కదా, ఆవిడకి సొంతంగానే వైభవం ఉంది. అందుకే మహాకవి ఈశానాం జగతోస్య అస్య జగతః ఈశానాం, ఈ జగత్తు మొత్తానికి నువ్వు స్వయంగానే అధికారినవమ్మా. విష్ణుమూర్తి భార్య అనకల, కలెక్టర్ గారి భార్య అనక్కలేదు, ఆవిడే కలెక్టరు. కలెక్టర్ గారి భార్య అంటే వ్యవహారం వేరండి. ఆవిడ కలెక్టర్ అయితే ఆయన్నే అంటారు కలెక్టర్ గారు మొగుడని. అంతే కదా. అంటే స్వీయ వైభవం, లక్ష్మీదేవి వైభవం ఈశాన. వ్యాకరణం ఎంత గొప్పదో చూడండి. ఇవాళ భాషకి దిక్కు లేదు, అకాలవాన్లాగే ఉందంతా. భాషకి దిక్కు లేకుండా పోయింది. వ్యాకరణం ఎంత గొప్పది అంటే ఈశానీం అని కూడా ప్రయోగించవచ్చు. ఈశానీం అంటే ఈశ్వరుని యొక్క భార్య, అధినాయకుని యొక్క భార్య. ఆవిడ నాయకురాలు కాకపోవచ్చు, ఆవిడ ఊరికే ఇంట్లోంచి క్యారేజీ పంపిస్తుంది అంతే. కానీ ఈశాన అంటే స్వయంగానే అధినాయకురాలు. లక్ష్మీదేవికి భర్త పేరు మీద ప్రసిద్ధిగాంచవలసిన అవసరం ఏమీ లేదు. పైగా మనం విష్ణుమూర్తి సేవ అయినా మానేస్తాం, లక్ష్మీ సేవ మానం కదా, డబ్బులు కావాలి కదా అందరికీను. విష్ణువు మోక్షాన్ని ఇస్తాడు, ఆయన ఎవరికి కావాలి? అందుకని విష్ణువు కూడా మనకు అక్కర్లేదు. కానీ విష్ణువు సేవ చేయని వాళ్ళు కూడా లక్ష్మీదేవి కనకధారాస్తవం మీదే మాట్లాడాలండి అని నాకు 1,000 ఖాతాలు వస్తాయి. ఎందుకంటే డబ్బులు అంతకంటే ఉంది. అంచేతనే ఆవిడ అధినాయకురాలు. ధనమూలమిదం జగత్. అందుకని ఈశానాం జగత అస్య వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసీం. ఇంత డబ్బు ఇందాకే మనం చెప్పుకున్నాం, డబ్బు దుఃఖానికి కారణమవుతుంది. సంపాదించడము ఇబ్బంది, దాన్ని రక్షించడము ఇబ్బంది. ఆర్జిదానాంచ రక్షణం. ఆ ఏ దుఃఖం ఏ దుఃఖం. డబ్బు వచ్చినప్పుడల్లా దుఃఖమే, ఖర్చు అయినప్పుడల్లా దుఃఖమే అన్నాడు. మనకేదో జీతం రూపంలోనో మరో గీతం రూపంలోనో 1,00,000 రూపాయలు వచ్చి పడింది అనుకోండి, వచ్చినప్పుడు యా అంటాం ఒకసారి. ఆ 1,00,000కి సరిపడా 2 లక్షలు ఖర్చు వచ్చిందని ఇంట్లో కాలో చేయ విరిగింది అనుకోండి, ఎవరికో 2 లక్షలు, అయ్యి బాబా ఇదేమిటి, వచ్చింది వచ్చినట్టే పోతుంది. మరి అలాగే వచ్చింది వచ్చినట్టే పోతుంది, రానట్టు పోతుంది ఏమిటి? ఈ 1,00,000 వచ్చిందే కానీ సంతోషించగా 2 లక్షలు ఖర్చు వచ్చింది వెనకాల. బహుశా ఈ 1,00,000 వచ్చినందుకు అంత ఆనందించకుండా ఉంటుంటే ఈ 2 లక్షలకి కాళ్ళు కూడా వచ్చేవి కాదు. అందుకే సుఖానికి పొంగిపోవద్దు, దుఃఖానికి కృంగిపోవద్దు. ఎప్పుడూ స్వామి స్మరణలో ఉండాలి. 1,00,000 రాని 1,00,000 పోని అవన్నీ వద్దయ్యా, కోట్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. నీ పాదాలను మర్చిపోయే స్థితి మాత్రం నాకు కలగద్దు. నీ స్మరణ ఎప్పుడూ ఉండాలి. ఇది మనం ప్రార్థించాలి. ఆ ఒక్క ప్రార్థన ఉంటే లక్ష్మీదేవి వచ్చిందా సరస్వతీదేవి వచ్చిందా ఆయన చూసుకుంటాడు, మనకు అనవసరం అది. భగవంతుడి ముందు నిలబడి మనం కోరవలసింది ఒక్కటే, నీ స్మరణ మానకుండా చూడు. ఇంకా ఏమొచ్చింది ఏమి లేదనేది వేరే విషయం. యదాయాతి తదాయాతో, యత్ ప్రయాతి ప్రయాతో తత్. యోగ వాసిష్టంలో చెప్పినట్టే వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. వెంకటపతిర్ విష్ణు పరాంప్రయేసి. ఇంత దుఃఖకారణమైన డబ్బు లక్ష్మీదేవి రూపంలో ఉంటే ఆవిడ ఆయన్ని పరాంప్రయేసి అంతగా ఇంకెవరిని ప్రేమించలేదు. కాబట్టి వైకుంఠంలో ఆవిడ ఒక్కతే స్థానం. గరుత్మంతుడు అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళొస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామిని మీరు వైకుంఠంలో కూర్చోబెడతారు కానీ ఆయన ఉండడు. ఆయన రాముడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన గొడవ అయింది, నాకు ఈ రూపం కంటే ఆ రూపం ఇష్టం అంటే. ఇంకా ఇంద్రాది దేవతలు నారద తుంబురులు వైకుంఠంలో ఏమి శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడో వస్తారు, వాళ్ళు బ్రహ్మోత్సవాలకు వచ్చినట్టే. వైకుంఠంలో ఆయనతో పాటుగా శాశ్వతంగా ఉండేది లక్ష్మీదేవి ఒక్కతే. అంతగా పరాంప్రయేసి అన్నారు. అంత పరమప్రియురాలు ఇంకెవరూ లేరండి. ఏమిటి డబ్బు అంటే అంత ప్రియం, ఇంత దుఃఖం అని చెబుతున్నాం. డబ్బు కారణం సంపాదించడం ఇబ్బంది, దాచుకోవడమే ఇబ్బంది, రావడం ఇబ్బంది, పోవడం ఇబ్బంది, ఖర్చు పెట్టిన ఇబ్బంది. ఏమిటిది? ఇవాళ ఏదైనా మీరు ఖర్చు పెట్టండి అమ్మా, ఆ రసీదు ఉంటుందిగా, ఓసారి చూడండి. అసలు సరుకు కంటే జీఎస్టీ ఎక్కువ ఉంటుంది. సరుకు విలువ కంటే జీఎస్టీ 18%, 20% ఉంటే చచ్చిపోతున్నాం ఇక్కడ కట్ల. ఇది ఎంత అవసరమా? దాని గొడవలు దానికున్నా ఏం మాట్లాడతాం దాని గురించి? అసలు సరుకు చూస్తే వెనకాల ఈ ఎస్టీ టీటీ పీటీ ఇవన్నీ కలిపితేనండి అసలు సరుకు రేటుకి రెట్టింపు ఉంటున్నాయండి. ఇందులో మళ్ళీ 100 మాయలు. మనం దుకాణానికి వెడతాం, శుభ్రంగా రసీదు ఇవ్వయా అని అడుగు, ఫోన్ నెంబర్ అడుగుతాడు, మనం రసీదు కావాలని అడుగుతాడు. రసీదు కావాలంటే తలకెత్తి రసిస్తాడు, అసలు రసీదు ఇవ్వడు, కొట్టేశాడు. అయిపోయింది, లెక్క చెప్పక్కర్లేదు ఇంకా. ఇన్ని మాయలకి మోసాలకి నిలవైనటువంటి లక్ష్మీదేవిని ఆయన పరమప్రియంగా ప్రేమించడం ఏంటండి? లోకం నడవాలంటే డబ్బు కావాలి, తప్పదు. కానీ ఆయన ఎలా ప్రేమించాడు? ఆయన అదుపులో పెట్టుకున్నాడు. అక్కడ ఆధిపత్యం కాదు, అక్కడ ఎదురుగా ఉంటుంది లక్ష్మీదేవి. ఎప్పుడు మీరు గమనించండి.
విష్ణుమూర్తికి ఎదురుగా ఉంటుంది. శ్రీమన్నారాయణమూర్తి పాలసముద్రంలో శేషశయ్య మీద శయనించి ఉంటాడు. ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉండడం అంటే ఏమిటమ్మా? సరిగ్గా భార్యను ఏదో బానిసం చేశాడు, చివరిలో కూర్చోబెట్టాడు అనుకోకూడదు, పొరపాటుది. డబ్బు మన కనుసన్నల్లో ఉండాలి ఖచ్చితంగా. స్వామివారి కళ్ళకు కనబడుతూ ఉంటుంది లక్ష్మీదేవి. కదిలితే ఏం పని అంటాడు. అంటే స్త్రీ కాదు అక్కడ, డబ్బు. మన ఇంట్లో డబ్బు 10 రూపాయలు పోయినా సరే భార్య భర్త లెక్క చూసుకోవలసిందే. తెలిసి 1,00,000 రూపాయలు దానం ఇయ్యేస్తుంది, వేరే విషయం. ఇద్దరు కలిసి కూర్చుని ఏదో వాళ్ళ కుటుంబం బాధలో ఉన్నారు, మనకు కావలసిన వాళ్ళు బాగాను దానం ఇద్దాం అనుకుని ఇవ్వచ్చు. కానీ ఇంట్లో అనుకోకుండా 10 రూపాయలు పోయిందంటే తేలవలసిందేనమ్మా లెక్క. ఆ 10 రూపాయలకు లెక్క అని భార్య కానీ భర్త కానీ అనకూడదు. అది మన వల్ల పోయిందా, ఇంటికి వచ్చిన వాళ్ళ వల్ల పోయిందా, పిల్లలు కానీ ఎక్కడైనా నొక్కేశారా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ 10 రూపాయలు నొక్కేస్తాడు కొడుకు, రేపు 10 లక్షలు నొక్కేస్తాడు. అడగకుండా ఎందుకు తీసావు, నేను అడిగితే ఇచ్చేవాడిని కదా అని వెంటనే చెంప పేలిపోవాలి. 10 రూపాయలు అప్పుడే పేలితే 10 లక్షలు అప్పుడు వాడు పేలకుండా ఉంటాడు. తోటకూర సామెతే. అందుకని తప్పులే, 10 రూపాయల కోసం చేయి చేసుకుంటాం. చేయి చేసుకోక్కర్లేదమ్మా, చేయి చేసుకున్నది హడావిడి చేయి. హడావిడి చేయముందు అసలు ఎందుకు కోరుకుంటున్నావు? డబ్బులు పోయే కదా. ఇప్పటికీనండి వ్యాపార వర్గాల్లో నేను గమనిస్తాను, ఒకసారి నిజంగా నేర్చుకోవాలని అనుకుంటాను. ₹1 కింద పడితే కళ్ళకు అద్దుకుంటే కానీ లోపల వేసుకోరండి. రూపాయి బిళ్ళ, ₹1 బిళ్ళ. కొబ్బరి నూనె ఒలికితే ఇలా రాసుకుని మోకాలకైనా రాసుకుంటారు, పనికి రాకపోతే ఊరికే ఉండరు. నేను నిజంగా అభిమానిస్తాను ఆ లక్షణం. అది మంచి లక్షణం, అది పిసినార్థనం కాదు, అది మంచి లక్షణం. ఎందుకని కొబ్బరి నూనె అక్కడ నేల మీద ఉండడం వల్ల 2 నష్టాలు. 1 పనికి రాకుండా పోయింది, 2 ఎవడో కాలేస్తాడు, ₹1,00,000కి పెడతాడు, ఫ్రాక్చర్ అయిందంటారు. ముందు ఆ నూనె తొలగించాలి అక్కడి నుంచి. నువ్వు మోకాలకి రాసావా మానేసావా వేరే, ముందు నూనె తొలగించాలి. బద్దకించే కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే నూనె ముట్టుకోకూడదు శనివారం, ఇవన్నీ పెడతారు ఇక్కడ శాపనార్థాలన్నీ. ఇక్కడ నూనె ముట్టుకో, తర్వాత విరిగితే కాలు ముట్టుకుంటావా, అది మానేస్తావా శనివారం అని. ఖచ్చితంగా తొలగించాలమ్మా. అక్కడ అరటిపండు తొక్కుంది, వెంటనే తీసేయాలి. అందుకని దానికి ఏదో శంకలు పెట్టుకుంటే ఎవడో తిని పారేశాడు కానీ కాలు మందే, లేకపోతే మన మలకాలు వచ్చేవాడిది. తొక్క వెంటనే తీసేయాలి. నూనె ఒలికింది వెంటనే తుడిచేయవలసింది. 1 నిమిషం ఎవరి గురించి చూడద్దు, వెంటనే తుడిచేది. దాన్ని చేస్తారు. దాన్ని నిజమే నెత్తికి రాసుకుంటే అదే దుమ్ముడు, మోకాలకు రాసుకో, వదిలే, ఏమైంది? మోకాలకు ఆ మాత్రం దుమ్ము అంటకూడదా? ప్రమాదమా? అక్కడతో సరిపెట్టుతామే, గొడవలేదు. వస్తువు పట్ల జాగ్రత్త, అది పిసినారితనం కాదు. అది వస్తువుల్ని కాపాడుకునే విధానం. ఖరీదైన వస్తువులు కొనుక్కోగానే సరిపోవాలి, దాన్ని కాపాడుకునే విధానం తెలియాలి. అలాగే డబ్బు వస్తువుల వినియోగం మన కనుసన్నల్లో జరగాలి. అందుకోసం లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంటుంది తప్ప భార్యను అక్కడ కూర్చోబెట్టండి చెప్పడం కాదు. ఇది మన సంప్రదాయం కాదు. స్వామివారు కనుసన్నల్లో ఆవిడ ఉంటుంది. ఇక శివుడికైతే మీరు చెప్పగల అర్ధ శరీరం ఇచ్చేసాడు మహానుభావుడు, అంతకంటే త్యాగమూర్తి ఉంటాడా? బ్రహ్మదేవుడు ఆయనేమో తక్కువ చేయాల, నాలుక మీద ఉంటుంది సరస్వతీదేవి. నాలుక మీద భార్య ఉంటే అర్థం ఏంటంటే ఆవిడ పెర్మిషన్ లేదో ఒక మొక్క నోటికి రాదని అర్థం. ఇక్కడ మా బ్రహ్మదేవుడు మా అమ్మవారికి సరస్వతీదేవికి మేము నమ్మిన పలుకుల తల్లికి చాలా ఎక్కువ విలువ ఇచ్చాడు. ఆవిడ మాట్లాడింది, ఆవిడ అనుమతి లేనిది ఈయన అసలు బయటికి రాడు, ఇంక మాట్లాడలేడు. అంతగా మన దేవతల్లో ప్రధానమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు భార్యను గౌరవించారు. ప్రేమించడం కాదు, గౌరవించారు. మనం ప్రేమించలేకపోతున్నాం, వీళ్ళ గౌరవాలు పక్కనట్టండి. అది ఆ ధోరణితో ఉంటారు కాబట్టి తప్పితే ఆయన అదుపులో పెట్టడం కాదు. వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసీం వక్షస్థల నిత్యవాసరసికాం. ఎప్పుడు ఆయన వక్షస్థలంలో ఉండాలని కోరుకుంటూ ఇష్టపడుతూ అక్కడే ఉంటుంది. సరిగ్గా మనం డబ్బు కూడా ఇప్పుడంటే జీన్స్ ప్యాంటుకి చాలా జేబులు వచ్చాయి, కానీ పూర్వం ఎక్కువ పెద్ద జేబు ఇక్కడే ఉండేది అందరికీ. లాల్చీలు ధరించే రోజుల్లో, పెద్ద చొక్కాలు వేసుకునే రోజుల్లో పెద్ద జేబు ఇక్కడే ఉండేది, ఇంత ఎత్తుగా ఉండేది ఏకంగా. ఈ ఫోన్ లేకపోయినా డబ్బు కట్టలు, పర్సు, ఇంకేదో పెన్నం ఏవో ఉంటాయి కదా అని ఉండి. సరిగ్గా డబ్బు కూడా మనకు కూడా వక్షస్థలంలోనే ఉంటుంది సుమారుగా. అక్కడ ఉండడమే రక్షణ కూడా, ఎందుకంటే కొట్టెత్తి తెలుస్తుంది. ఇవాళ మొత్తం కుర్రాళ్ళు చక్కగా డబ్బులు లేవుగా, ఎవరి దగ్గర అన్ని కార్డులేగా, మొత్తం గీకడమే. గీకానాం గోకానాం బేకానాం లాగానాం, అంతే. ఇటుకోక అటుకోక ఇవన్నీ ఏం చేస్తున్నారు? ప్రమాదకరమైన పని. 6 బ్యాంకుల కార్డులు ఉంటాయి, 6 కలిపి పర్సులో పెడతాడు. వీడు ఆధార్ కార్డు పెడతాడు, వీడి జీవితం అంతా పెడతాడు, జాతకం అంతా పెడతాడు, వెనక జేబులో పెడతాడు. వీడు ఇక్కడికి వచ్చి కళ్యాణానికి వస్తాడు, ఇంకోటి వీడిని కన్నం వేయడానికి వస్తాడు, మొత్తం పట్టుకుపోతాడు. అలా ఎప్పుడూ చేయకూడదు. వాడు చాలామంది కుర్రాళ్ళ దగ్గర చూస్తారు, ఇంతలా ఉంటుందండి పరస, రుబ్బురోలు పత్రాల్లో ఉంటుంది అది, ఇంతలావు. అంతంతలావు పరసల్లో అన్నీ పెట్టకూడదు. ఎప్పుడు 4 జేబులు ఉండాలి ఖచ్చితంగా. కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ పెట్టుకుంటే ఒకడు పోయినా ఒకటైనా మిగులుతుంది.
అసలు డబ్బులు పెట్టుకునేవాడు కూడా మా చిన్నప్పుడు మా నాన్నగారే చెప్పేవారు, మాకు 100 రూపాయలు ఇస్తే ఆయన ఇప్పుడు 100 రూపాయల నోటు మాకు ఇచ్చేవాడు కాదు. లేక కాదమ్మా, ఇవ్వకూడదని కాదు. 50 నోటు, 20 నోటు, 10 నోటు, 5 రూపాయలు కూడా కొన్ని ఇచ్చేవారు. 100కింత చిల్లర. ఇప్పటికీ మా ఇంట్లో నాకు అదే అలవాటు. పిల్లలు ఆవిడ ఎవరైనా డబ్బులు అడిగితే నేను రూపాయి నోటు సహా కావాలా అని అడిగి చిల్లర డబ్బులు కావాలా అని కూడా అడుగుతా. 4 రకాల 5 రకాల విభజన చేసి ఇచ్చేవారు. చిచ్చి ఏం చెప్పేవారంటే, అబ్బాయి ఆ 50 నోటు ఇక్కడ పెట్టుకో, నీకు తెలుస్తుంది, చిల్లర డబ్బులు వెనకాల తోసి ఎవడన్నా బిల్లెట్ కోసినా పర్వాలేదు. నిజమే కదా మరి. వెనకాల బిల్లెట్ కోస్తారండి, గుండెల మీద ఎవడు బిల్లెట్ పెట్టలేడు. మీరు ఆలోచించండి, సేఫ్టీ అది, రక్షణ. 50 ఉంటుంది, పోతే 5 రూపాయలు పోతే అప్పటికైనా మేలుకుంటావు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పారమ్మా ఇంట్లో. ఇప్పుడు నేను 60 ఏళ్ళు వచ్చి ఇప్పుడు అలాగే ఉంటాను. నేను చేదస్తాం అనుకున్నా సరే అలాగే ఉంటాను, చెప్తూనే ఉంటాను. అలాగే వెనకపోవడం వాళ్ళ కర్మ, మనం చెప్పాల్సిందే. అంటే డబ్బుని 100 రూపాయలనే 4 చోట్ల పెట్టమని చెప్పేవారు మా నాన్నగారు. ఎందుకని 10 రూపాయలు పోయినా 90 మిగులుతారా, 25 పోయినా 75 మిగులుతారా. ఇవాళ మొత్తం అన్నీ కలిపి మొత్తం గుండు గుత్తా చేసి సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇంత పరచులో పెట్టి ఆ పరచు ఇక్కడ పెడతాడు, మంచం మీద పడుకుంటాడు, అడ్డంగా ఉందని మంచం మీద పెడతాడు, వెళ్ళిపోతాడు బండి వేసుకుని శ్రీమద్ రమారమణ గోవింద. మళ్ళీ వస్తాడు పరచు కోసం. ఏం కర్మ ఇది? ఆ మాత్రం జ్ఞాపకం లేదా? జీవితం అంతా అందులో పెడతావా, దాన్ని మంచం మీద వదిలేసి పారిపోతావా? ఇంక లక్ష్మీదేవి ఎందుకు ఉంటుందంటే మన దగ్గర. ఆయన ఎదురుగా ఎందుకు పెట్టుకోండి, కనుసన్నల్లో పెట్టండి, చూసుకోండి, కాపాడుకోండి. పిసినారు వాళ్ళ బతకమని కాదు, మనకు ఉపయోగపడాలి కదా. అందుకే ఆయన ఎప్పుడు అక్కడ ఉండాలని కోరుకుంటుంది. అటు పైగా గుండెల్లో పెట్టుకుని ప్రేమించడం అంటే గుండె ఎడం వైపునే ఉంటుందిగా, లక్ష్మీదేవి కూడా ఎడం వైపునే ఉంటుంది. తక్షాంతి సంవర్ధినీయం, చాలా గొప్ప మాట. క్షాంతి అంటే క్షమాగుణం. శాంతి, శమం నుంచి శాంతి వచ్చినట్టే క్షమ నుంచి క్షాంతి వచ్చింది. క్షమాగుణం అంటే సహనం. డబ్బు ఎక్కడ ఉంటే క్షాంతి సంవర్ధిని, విష్ణుమూర్తిలో ఉండే సహన గుణాన్ని పెంపొందిస్తుందట. విష్ణుమూర్తిలో ఎంత సహన గుణం ఉందో మనకి చాలా పురాణాల్లో ఉంది. భృగు మహర్షి వెడితే శివుడు తట్టుకోలేకపోయాడు, ఆయన గొప్పవాడు కాదు. బ్రహ్మదేవుడు తట్టుకోలేకపోయాడు. కానీ విష్ణుమూర్తి అపారమైన సహనంతో ఆయన గుండెల మీద తనినా తట్టుకున్నాడు. పైగా పాదసేవ చేశాడు. అక్కడేదో అరికాల్లో నేత్రం ఉంది, అది చిదిమేశాడు అంటారు. నాకు పురాణాల్లో ఎక్కడ కనపడలేదు ఈ మాట. ఎక్కడ వస్తుంది? భృగు మహర్షికి అహంకారం ఉన్నట్టు, ఆయన అరికాల్లో నేత్రం ఉన్నట్టు ఎక్కడా లేదు. మనం ఎందుకు చెబుతున్నామో తెలియట్లేదు, అది ఎక్కడా లేదు భాగవతంలో. ఈ కథ భాగవతంలో ఉంది చివరి స్కందంలో, కానీ అరికాల్లో కన్ను ఉన్నట్టు, అది విష్ణుమూర్తి చిదిమినట్టు మాత్రం లేదు. భృగు మహర్షిని అవమానించక్కర్లేదు. భృగు మహర్షి పరీక్ష పెట్టడానికి వచ్చాడు. త్రిమూర్తుల్ని పరీక్ష పెట్టే తపశ్శక్తి ఉంది భృగువుకి. ఆయన సామాన్యుడు కాదు. ఆయన అంత అసామాన్యుడైతే లక్ష్మీదేవి ఆయన ఇంట్లో పుడుతుంది. భార్గవీం లోకజననీం మా రమా మంగళదేవత. అమ్మవారిని భార్గవిని ఎందుకంటే భృగు మహర్షి ఇంట్లో పుట్టింది ఆవిడ కుమార్తెగా. భార్గవి లోకజననీ మా రమా మంగళదేవత. అమ్మవారి పేరు లక్ష్మీదేవికి. భార్గవి లోకజననీ మా రమా మంగళదేవత. ఇవన్నీ లక్ష్మీదేవి పేర్లు. ఆయన ఇంట్లో ఎందుకు పుట్టింది? ఆయనకు అహంకారం ఉంటే. ఆయన మహాతపశ్శాలి. విష్ణువుని, బ్రహ్మని, శివుని చేత పరీక్ష చేసి ఈయన బ్రహ్మత్వానికి, ఈయన విష్ణుత్వానికి, ఈయన శివత్వానికి తగినవాడా కాదా తేల్చగలిగిన శక్తి మహర్షులకు ఉంది. అందున భృగు మహర్షికి ఉంది. ఆయన సామాన్యుడు కాదు. అటువంటి వాడికి అహంకారం ఉండడం, కింద ఏదో కాలు ఉంది, ఏమి లేదు. విష్ణుమూర్తి కాళ్ళు పట్టుకోవడం ఇష్టం లేక కొంతమంది పుట్టించారు ఈ వ్యవహారాన్ని. ఆయనకి ఇష్టమే పట్టుకోవడం. మహర్షుల కాళ్ళు యోగి హృదయానగమ్యం, ఆయన పట్టుకుంటాడు. ఆయనకు అహంకారం లేదు. అందుకే క్షాంతి సంవర్ధిని. ఎంత డబ్బున్నా ఆయన సహనంతో ఉన్నాడండి. లక్ష్మీదేవి అక్కడే ఉన్నా మనం కాస్త 100 రూపాయలు జేబులో ఉంటే మనకి పొట్ల కడుపున వచ్చేస్తూ ఉంటుందండి, అది ఖర్చు అయిపోయే వరకు. ఇంకా 1000 ఉంటే చెప్పక్కర్లేదు. ఇంకా 2000 నోటు ఉందంటే పట్టుకోలేము. ఇంకా క్రెడిట్ కార్డులో కనుక మీరు పిల్లలకి 50,000 వేసి వదిలేశారంటే అయిపోయినట్టే. పిల్లాడు చెడిపోవడానికి ఇంకేం అక్కర్లేదమ్మా. ఈ పిల్లాడు చెడిపోవడానికి ఇంకేం అక్కర్లేదు. ఇంకా యవ్వనం ధన సంపత్తికి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం అంటారు సుభాషితాల్లో. పిల్లలు చెడిపోతున్నారని బాధపడుతూ ఉంటామే. కారణాలు గమనించండి. వెంటనే గ్రహస్థితిలోకి వెళ్ళిపోయి మా వాడి నక్షత్రం ఏంటండి, దోషం ఉందండి, చెడిపోతున్నాడు. ఏం లేదమ్మా, నక్షత్రాలన్నీ బాగానే ఉన్నాయి. ఈ అధవ మనస్సే బాగుండలేదు. యవ్వనం ముందు వయస్సులో ఉన్న పిల్లల పట్ల ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందేమా. 17-18 ఏళ్ళ అమ్మాయి మనకు తెలియకుండా పై డాబా ఎక్కి మాట్లాడుతుందంటే వెంటనే ఫాలో తల్లి వెళ్ళిపోవాలి. ఏం లేదే అన్నానికి పిలుద్దామని వచ్చానని చెప్పి లాక్కొచ్చేయాలి.